అందరికీ, నా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి, అదేవిధంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రికి ఈరోజు ఈ లైవ్ అనేది రావడం, ఈ లైవ్ వెనుక ఉన్న ఉద్దేశం, ఒకవైపు విద్యార్థులందరూ దిగులు చెందే విధంగా ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న ఒక నిర్ణయం, ఈ ఒక తుగ్లక్ పరిపాలనలో ఒక తుగ్లక్ నిర్ణయం వల్ల చాలా మంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎంతో మంది స్ట్రెస్కి స్ట్రెయిన్కి గురై ఏం చేయాలి అర్థం కాక వారితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు అనేకమైన కాల్స్ వచ్చినాయి. ప్రతి ఒక్క ఇష్యూని అడ్రస్ చేసి ప్రతి ఒక్కటి మాట్లాడి ఆల్ ఆఫ్ సడన్ గా ప్రెస్ మీట్ ఇచ్చినా కానీ సడన్ గా మీకు ఒక భరోసా కలిపేనికి, ఒక హోప్ ఇవ్వడానికి, నేను మీ వెంట ఉన్నా అని చెప్పి తెలియజేయడానికి ఒక వీడియో కూడా, షార్ట్ వీడియో అప్పటిదప్పుడు రిలీజ్ చేసి పెట్టడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈరోజు లైవ్కి వచ్చే ముందు వాస్తవానికి గ్రౌండ్ రియాలిటీగా ఫస్ట్ మీకు అన్ని వాస్తవాలు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకుని వాళ్ళ ఏదైతే వాస్తవాలు, ఈ యొక్క మనకు జరిగిన తప్పులేంటి, రేపొద్దున జరగబోయే పరిణామాలు ఏంటి, మన యాక్షన్ ప్లాన్ ఏంటి, ఏ విధంగా మన హక్కులను మనం సాధించుకుంటాం. దయచేసి ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినండి. ఇందులో 10th క్లాస్ స్టూడెంట్స్కి మొదలు పెడితే బీటెక్ వరకు, ఇటు పాలిటెక్నికల్ మొదలు పెడితే పీజీ వరకు ప్రతి ఒక్క స్టూడెంట్ గురించి ప్రతి ఒక్కరు నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి, అది సైన్స్ స్టూడెంట్స్ అయితేనేమి, లా స్టూడెంట్స్ అయితే ప్రతి స్టూడెంట్ గురించి డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవాళ. ఫస్ట్ గా 10th క్లాస్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇద్దరు గురించి చెప్తాను. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మీకు కూడా యూనివర్సిటీ వైజ్ మీ దగ్గర ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాన్ని కూడా పర్టికులర్ గా అడ్రస్ చేసి చెప్తాను. ఏ రకంగా తప్పులు జరుగుతున్నాయి, దీన్ని ఏ రకంగా మనం ఎదుర్కోబోతున్నాం, లీగల్ గా, మన పరంగా, విద్యార్థుల యొక్క బలంతో కూడా, రెండు విధాలుగా. ఎవరు కూడా దిగులు చెందకండి, ఎవరు కూడా భయపడకండి. తప్పకుండా మనం ఏదైతే మాస్ ప్రమోషన్ మన నినాదం ఉందో 100% మనం సాధించుకుంటాం. అండ్ ఇంకొకటి స్టార్ట్ చేసే ముందు మీ ప్రతి ఒక్కరు కూడా చెప్పాలనుకుంటున్నా, చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ అని అడిగారు ఎందుకు మీడియా మనం పబ్లిష్ చేస్తలేదని. ఎప్పుడన్నా ఏ మూమెంట్ అన్న స్టూడెంట్ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కడ కూడా మీడియా ఇది పబ్లిష్ చేయదు, ఏ పేపర్లో కూడా రాదు. ఇది మన ఉద్యమం, మన పోరాటం, మన హక్కు, మనం సాధించుకోవాలి, మనం పోరాడదాం. ఎవరు పబ్లిష్ చేసినా చేయకపోయినా, ఎక్కడ వచ్చినా రాకపోయినా దిగులు చెందకండి. మేము మీ వెంట ఉన్నాము, మీరు మా వెంట ఉన్నారు. తల్లిదండ్రులు కూడా ఈరోజు మనతో జోడించబడినారు, అందరూ కూడా కలిసినాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇద్దరు అక్కడే, రెండు రాష్ట్రాల విద్యార్థులు ఏకమైనరు, తల్లిదండ్రులు ఏకమైనరు. తెలుగు రాష్ట్రాలు రెండు ఏకమై పోరాడుతున్నాం. తప్పకుండా మన హక్కులు మనం సాధించుకుంటాము. ఎక్కడ వస్తుంది ఏదైనా ఆలోచించకండి. మీరే మీడియా, మీ చేతున్న ఫోనే ప్రెస్, అది పెట్టుకొని మన సర్క్యులేషన్, మన చేసే పనులు, మనం చేసే ఈ యొక్క ప్రొసీజర్, ఈ మాటలు తూటాలు లేక దిగాల ముఖ్యమంత్రి గుండెల్లో. ఆ విధంగా ప్రతి ఒక్కరు మీరు సర్క్యులేట్ చేస్తే ఏ మీడియా సర్క్యులేషన్ మనకు అవసరం లేదు. ముందుగా టాపిక్ పైకి వస్తే 10th క్లాస్ స్టూడెంట్స్ సంబంధించి టాపిక్ చెప్తా. 10th క్లాస్ విద్యార్థులందరినీ ప్రమోట్ చేయడం జరిగింది. ఈ ప్రమోట్ చేసిన విద్యార్థులని సెట్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఇప్పుడు వాళ్ళు సెట్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే, లైక్ ఇప్పుడు పాలిసెట్ అడ్మిషన్ అది 10% రిజర్వేషన్ ఉంటుంది. మరి అందరికి 10కి 10 చేసిర్రు, నేను తప్పు పడతలేను. కానీ వాళ్ళకి సీట్స్ అనేది కేటాయించిన తర్వాత తక్కువ శాతం ఉంది కాబట్టి ఈ సెట్ కానీ పాలిసెట్ 10% ఉన్నాయి కాబట్టి మరి ఆ విద్యార్థులను ఏ రకంగా మీరు అకామిడేట్ చేస్తారు, ఆ సీట్స్ ని ఏ రకంగా మీరు చేస్తారో క్లారిటీ ఉందా? ఆ పిల్లలకు అన్యాయం జరగదనే క్లారిటీ మీకుందా? ప్రభుత్వానికి క్లారిటీ ఉందా పిల్లల పైన? పాలిసెట్ ఇన్ఛార్జ్ తెలంగాణకు సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్ గారిని అడుగుతున్నా, మీకు క్లారిటీ ఉందా? ఎగ్జామ్స్ పెడతా అని చెప్పి ఆ రోజు కూడా కోర్టులో పోస్ట్ పోన్ చేయమంటే నేను పాలిసెట్ కండక్ట్ చేయగలుగుతా అని చెప్పారు. మరి విద్యార్థులకు న్యాయం చేస్తారని మీకు భరోసా ఉందా? ఏ విధంగా న్యాయం చేస్తారని భరోసా మీకు ఉంటే ప్రెస్ ముందుకు రండి, లేదా మీడియా ముందుకు వచ్చి మీరు పబ్లిష్ చేయండి. ఈ విధంగా విద్యార్థులకు అన్యాయం జరగదని చెప్పని. మరి రెండో పాయింట్, ఇంటర్మీడియట్ విద్యార్థులకి న్యాయం చేసినామని చెప్పి తెగ సంబరపడిపోతున్నారు. 147,000 మంది విద్యార్థులు లాభం పొందిందని మన విద్యాశాఖ మంత్రి గారు ఎన్నడూ లేని విధంగా వచ్చి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చెప్పింది. అమ్మా సవితమ్మ, నీకు స్వయంగా ప్రశ్నిస్తున్నా, 147,000 మంది విద్యార్థులు చనిపోతే ఎంతమంది ఎగ్జామ్ రాసిర్రు, ఎంతమంది పాస్ అయినరు? మరి నష్టపోతున్న విద్యార్థుల బాధ్యత ఎవరిది? నష్టపోతున్న విద్యార్థుల బాధ్యత తెలంగాణ విద్యార్థులు కాదా? వాళ్ళ హక్కుల్ని చూసుకొని వాళ్ళ గురించి ఆలోచించే బాధ్యత మీ పైన లేదా? కేవలం 140,000, మొత్తం 8 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తారు, 3,50,000 మంది పాస్ అయ్యారు. మిగతా 147,000, 1,47,000 గురించి మీరు మాట్లాడుతారు. మరి మిగతా 3 లక్షల చిల్లర విద్యార్థుల సంగతి ఏంది? వాళ్ళ జీవితాలు రోడ్లపైకి రావాల్సిందేనా? దీనికోసమేనా తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది? వాళ్ళ హక్కుల కోసం పోరాడే బాధ్యత లేదా మీ పైన? వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత మీ పైన లేదా? ముఖ్యమంత్రి గారు ఏదో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి, అది పట్టుకొని వచ్చి రిలీజ్ చేయడం కాదు. విద్యార్థుల తల్లిదండ్రులకి క్లారిటీ ఇవ్వాలి. మీరు పక్క రాష్ట్రాల నుంచి నేర్చుకుంటారు కదా, పక్క రాష్ట్రాలు జరిగిన సంఘటనలు చూసి నేర్చుకుంటారు కదా. మరి నేను స్వయంగా ప్రశ్నిస్తున్నా, పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క విద్యార్థిని ఎగ్జామ్ ఫీజు రాసిన ప్రతి ఒక్క విద్యార్థిని పాస్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ బ్యాక్లాగర్స్. ఇక్కడ అది జరిగిందా? ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఏం తప్పు చేశారు? వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పెట్టడం, వాళ్ళని కూడా ప్రమోట్ చేయాలి కదా.
ఇంప్రూవ్మెంట్స్ లేవు, సప్లిమెంటరీ లేదు, క్లారిటీ లేదు, చెప్పేది లేదు, తల్లిదండ్రులకు చెప్పరు, పిల్లలకు చెప్పరు. ఒకడేమో ఫామ్ హౌస్ లో అంటాడు, ఇంకోలేమో ఇంట్లో అంటారు. ఎవరు క్లారిటీ ఇవ్వాలి? మీకు సాధన పక్కకు జరుగుర్రి. ఎగ్జామ్లు ఎప్పుడు రాయాలి, ఎట్లా రాయాలి మాకు తెలుసు. పరిపాలన చేస్తుడు మీకు తెలుసా తెలియదా? మీకు పరిపాలన చేస్తుడు తెలియకపోతే పక్కకు జరగండి. మాది మేము చేసుకోగలుగుతాము. ఇటువంటి పిచ్చి పిచ్చి తుట్ల డిసిషన్స్ తీసుకొని వచ్చి 1,40,000 విద్యార్థులను పాస్ చేస్తున్నాం అంటే ఏదైనా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే ఒక క్లారిటీ ఉండాలి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని కూడా 100% ఇప్పుడు మా పిల్లలు అది కూడా ఇంక్లూడ్ చేసినాము. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని కూడా ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో అందరినీ పాస్ చేసిర్రో ఇంక్లూడింగ్ సప్లిమెంటరీ స్టూడెంట్స్ అందరినీ కూడా ప్రమోట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దానితో పాటు ఈ యొక్క కరోనా క్రైసిస్ సిచ్యువేషన్, ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో మానసిక శోభతోటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు విద్యార్థులు బాధపడుతున్నారు. కాబట్టి వారి సర్టిఫికెట్ల పైన కంపార్ట్మెంటల్ పాస్ అనే పదాన్ని కూడా తొలగించాలని చెప్పి ఎన్ఎస్ఏ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఆవేదన. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. నాకు తల్లి ఫోన్ చేసింది 2 రోజుల క్రితం, మేము జేఎన్టీ దగ్గర పోయినప్పుడు. ఆమె నాకు మాట్లాడినప్పుడు ఏం చెప్పిందంటే, బేటా हमारे बेटी बहुत टॉपर है, फर्स्ट ईयर में 400 अबव मार्क्स आए हैं उसको, लेकिन आज उसको थोड़े हेल्थ इश्यूज के वजह से क्यों बोलते 2 एग्जाम मेरी बच्ची लिखी थी, एक संस्कृत और एक इंग्लिश. संस्कृत में अम्मा की 94 मार्क्स अच्छे, संस्कृत में वो बच्ची को 94 मार्क्स है और इंग्लिश में 98 मार्क्स आए. वो बच्ची बाकी के एग्जाम लिख नहीं सकी, लेकिन एग्जामिनेशन फीस भरी उसने. ఇప్పుడు ఆ అమ్మాయి సంవత్సరం టాపర్ 90% అగ్రిగేట్ ఉన్న స్టూడెంట్. డ్యూ టు హెల్త్ ఇష్యూస్, ఈ కరోనా సమయంలో హెల్త్ ఇష్యూస్ వల్ల ఆమె రాలేకపోయింది. మరి ఆ ఒక్క విద్యార్థికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందా లేదా? అటువంటి మంది అనేక మంది విద్యార్థులు ఉన్నారు, ఎగ్జామినేషన్ ఫీజు కట్టిర్రు, పరిస్థితి రీత్యా పరిస్థితులు బాగలేక, ఎందుకంటే అప్పటికే ఎగ్జామ్స్ టైంకి అప్పటికి కరోనా అని భయం ఉండే. ఆ ఒక పరిస్థితులు బాగలేక చాలా మంది ఎగ్జామ్ రాలేకపోయారు. మరి ఎగ్జామినేషన్ కట్టినప్పుడు వాళ్ళని పాస్ చేసిన బాధ్యత మీ పైన ఉందా లేదా? మీకు సాధ్యం కాకపోతే ప్రీవియస్ ఇయర్ అగ్రిగేట్ తీసుకోండి, ఇంటర్నల్ అగ్రిగేట్ తీసుకోండి. ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం చేసే విధంగా మాట్లాడండి. కేవలం 8 లక్షల మంది విద్యార్థులు, సగం మంది విద్యార్థులకి మీరు న్యాయం చేసి అందరి విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పి సంకల్పం గుర్తుకొని ప్రెస్ మీట్లు పెట్టకూడదు. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ప్రెస్ మీట్లు చేస్తే విద్యార్థులంతా రోడ్ పైకి వస్తుంటారు. తండ్రి తర్వాత చెప్పుకొని కూడా ఉండదు. ఎందుకంటే ఈరోజు అప్పం ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు, అన్న ఏంది పరిస్థితి అని చెప్పి అడిగితే ఆన్సర్ చేయలేక బాధ అనిపిస్తుంది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ ఉన్న ప్రతి ఒక్క సోదరునికి మేము భరోసా ఇస్తున్నాము. నేను చెప్పిన మాటలపైన డిమాండ్ చేస్తాము, లీగల్ గా ఫైట్ చేస్తాము, అవసరమైతే రోడ్లపైన తిరిగి కొట్లాడిని కూడా మీ ఎన్ఎస్ఏ అన్నలు మీకోసం సిద్ధంగా ఉన్నారు. ఎవరు బాధపడకండి, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. మీకు న్యాయం జరిగే వరకు కూడా నేను నిద్రపోయే పరిస్థితే లేదు. ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ విద్యార్థికి చెప్తున్నా, ఎందుకంటే ఎంతో మంది ఫోన్ చేసిర్రు. ఇంటర్మీడియట్ లో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటారో ఆ విధంగా ఇలా చెయ్యండి. ఆడేమో ఆంధ్రప్రదేశ్ సగపుసగాలు ఆ రోజు చేసిన గానేసిన తప్పులు కూడా బయట పెడతాం, ఆంధ్రప్రదేశ్ జరిగే తప్పులు కూడా బయట పెడతాం. సెకండ్ పాయింట్, పాలిసెట్ స్టూడెంట్స్ కి సంబంధించి పాలిసెట్ స్టూడెంట్స్ ని ప్రమోట్ చేస్తారా చేయరా క్లారిటీ లేదు. ఆ పిల్లల పరిస్థితి ఏంటి తెలియదు. ఈడేమో 2,000 రూపాయలు ఫీజు కట్టించుకొని 3 సబ్జెక్టులు బ్యాక్లాగ్స్ ఇచ్చి పెడదామని చెప్పారు. దానిపైన మీకు క్లారిటీ లేదు. అసలు ఏమి చేస్తుండ్రు, ఏమి నోటీస్, ఒకరోజు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, ఒకరోజు నోటిఫికేషన్ ఆపేస్తుంది, మరొక రోజు నోటిఫికేషన్ వస్తుంది, మరొక రోజు నోటిఫికేషన్ ఆపేస్తుంది. అరే ఏం జరుగుతుంది మీ రాష్ట్రంలో? విద్యా వైద్యాన్ని పక్కకు పెట్టి మద్యానికి ప్రాధాన్యత ఇచ్చినావు. విద్య గురించి వైద్యం గురించి ప్రెస్ మీట్ పెట్టలే. ఆడ వైద్యులు ఆవేదన అని హాస్పిటల్ లేదు, సస్తుంటే రోడ్లపైన పబ్లిక్ వచ్చి దానిపైన ప్రెస్ మీట్ పెట్టలే. విద్యార్థులు 15 లక్షల మంది తెలంగాణ విద్యార్థులు ఆవేదన చెందుతుంటే దానిపైన ప్రెస్ మీట్ పెట్టలే. చిన్న పేపర్ కాగితంలో ప్రెస్ నోట్ విడుదల చేసినావు. అదే మద్యం దుకాణాలు తెరవాలంటే నువ్వు నీ మంత్రివర్గం అందరు లైన్ గా ఏమో ఈడికెళ్ళి ఆడదాకా కూర్చొని మద్యం దుకాణాల పైన ఆడ తెరిచిరు, ప్రక్క రాష్ట్రం ఈడ తెరవద్దా అని చెప్పి అంటివి. మరి నీకు మద్యం పైన ఉన్నంత చిత్తశుద్ధి సోయి విద్యా వైద్యం పైన లేకపోతే దీనంత బాధాకరం, దీనంత దురదృష్టకరం తెలంగాణ ప్రజానికానికి లేదు. తెలంగాణ నువ్వు ద్రోహివి. నీకు శాత కాకపోతే సీఎం పదవిపైకి దిగు, పోయి మద్యం ఏదైనా మద్యం బ్రాండ్ అంబాసిడర్ లెక్కగా, ఏదైనా లిక్కర్ దానికి బ్రాండ్ అంబాసిడర్ లెక్కగా, ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి పదవికి పక్కకు జరుగు. మద్యం పైన ఇచ్చినంత, మద్యానికి నువ్వు ఇచ్చినంత ఇంపార్టెన్స్ విద్యార్థులకి విద్యకి వైద్యంకి ఇవ్వకపోతే ఈ రాష్ట్రం ఏడబోతుంది, ఎటువైపు పోతుంది? మాటల్లో బంగారు తెలంగాణ కాదు, నీ చేతల్లో బంగారు తెలంగాణ చూపి నువ్వు ఇదే విధంగా నీ చేష్టలు ఉంటే, నువ్వు చెప్పే మాటలు ఒకటి ఉన్నాయి, నువ్వు చేసే చేష్టలు మటుకు అందరూ మద్యానికి అంకితులు కాదనే టైప్లో నువ్వు బిహేవ్ చేస్తున్నావు. నీ చేష్టలు ఆ విధంగా ఉన్నాయి. ఇది కూడా 100% ఈ పాయింట్ కూడా పెడతాం. ఎందుకంటే మొత్తం
తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో దాదాపు అంత కలిపితే 30 లక్షల మంది విద్యార్థులు. 30 లక్షల మంది విద్యార్థులు అంటే వాళ్ళ తల్లిదండ్రులు అన్నీ వేసుకుంటే ఇంటర్లింక్ వేసుకుంటే దాదాపు 2 కోట్ల జనాభా. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఫ్యామిలీలో ఎవరో ఒక స్టూడెంట్ ఈ సంబంధించిన ఎడ్యుకేషన్లో చదువుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇంత పెద్ద ఇష్యూని అడ్రస్ చేసి చెప్పాల్సిన బాధ్యత మీ పైన లేదా? భరోసా కల్పించాల్సిన బాధ్యత మీ పైన లేదా? ఆడ విద్యాశాఖ మంత్రి వస్తాడు, ఆంధ్రప్రదేశ్ ఆడో చీఫ్ స్టేట్మెంట్ కొడతాడు. ఈడ విద్యాశాఖ మంత్రి అయితే రాదు, ఆడికి కాగితం వస్తుంది, అదే చదవమంటే వస్తారు, అది చదువుతారు, పోతారు. అరే ఏంది భయ్, మీరు మంత్రులా లేకపోతే ఇంకేంది చెంచాలా? మరి పక్కకు జరుగుతుంది మరి మంత్రి పదవులకి వెళ్ళి. మీ కిందున్న ఆయన అంతే ఉంటాడు, ఈడ ఇంకొక ఆయన ఉంటాడు, పాపిరెడ్డి అని చెప్పి హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్. విద్యార్థులు కాల్ చేస్తే సార్ ఆ సబ్జెక్ట్ పైన చెప్తాం, ఇంజనీరింగ్ డిగ్రీ పైన వస్తాం, దాంట్లో మీకు క్లారిటీ ఇస్తాం. బీటెక్, పాలిటెక్, సెట్ ఎగ్జామ్ సంబంధించి అన్ని సెట్ ఎగ్జామ్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని సెట్ ఎగ్జామ్స్, ఈ సెట్ ఎగ్జామ్స్ ఎట్లా కండక్ట్ చేస్తారు? కండక్ట్ చేస్తారా చేయరా? ఆ క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఈ పిల్లలు ఎటు పోవాలి ఏంటి అనేది కండక్ట్ చేయొద్దు అని చెప్పి మా యొక్క స్టాండ్ కాదు. మీరు సేఫ్టీ ప్రికాషన్స్ ఆ పిల్లలు అవగాహన తీసుకుంటే అంటే ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా ప్రమోట్ చేస్తారు, ప్రమోటే చేయాలి. సెట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే వాస్తవానికి చాలా ఇబ్బందులు వస్తాయి. తమ్ముళ్ళు చెల్లెళ్ళు కొంతమంది మీరు అనుకుంటారు, అన్న సెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయకపోతే మా పరిస్థితి ఏంటి, మేము ట్రైనింగ్ తీసుకున్నాం అయమే పరిస్థితి అయిపోతే గందరగోళ పరిస్థితి అవుతుంది. తమ్ముళ్ళు చెల్లెలు మీకు డైరెక్ట్ గా చెప్తున్నా, బతికుంటే ఏమన్నా సాధించవచ్చు, కానీ చావు అని చెప్పి అది నిప్పులని తెచ్చి పొయ్యంలో దుంకుతామంటే దానంత బాధాకరం, దానంత ఆ పరిస్థితే చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే మాకు తెలుసు, మాకు కరోనా తగ్గినా కానీ ఇప్పుడు కూడా వీక్నెస్ ఎట్లుంది, ఇప్పుడు కూడా మా పరిస్థితి ఎట్లుంది. రాత్రి పూట నిద్ర పట్టకపోతే భయం అయితే మళ్ళీ వచ్చిందా అని చెప్పని. అసలు ఒక పరిస్థితులు రావద్దు. కాబట్టి దయచేసి ఆలోచించండి, ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి. దానికి ఒక ప్రొసీజర్ ఆలోచిస్తాము. ప్రతి ఒక్క విద్యార్థికి మీకు న్యాయం జరిగే విధంగా ఆలోచిస్తాము. ప్రతి ఒక్క సెట్ ఎగ్జామ్ విద్యార్థికి నేను పేరున, ఎందుకంటే సెట్ ఎగ్జామ్ అది ఈ సెట్ కానీ, ఎంసెట్ కానీ, పాలిసెట్ కానీ, లా సెట్ కానీ, ఐసెట్ కానీ, పిహెచ్ సెట్, ఈడీ సెట్, టీ సెట్, టీఈ సెట్, ప్రతి ఒక్క విద్యార్థికి చెప్తున్నా ప్రాపర్ కంక్లూజన్కి వచ్చి దానిపైన కూడా కోర్టులో దానిపైన మీ ప్రతి ఒక్క సెట్, అది ఆంధ్ర కానీ తెలంగాణ కానీ, మీ ప్రతి ఒక్కరి కోసం పోరాడతాం. 100% దానిపైన కూడా ఫైట్ చేస్తాం. మీ క్లారిటీ ఇప్పిస్తాము, క్లారిటీ అనేది ఇప్పిస్తాము. ఇంకోటి, దీని తర్వాత కూడా ఇట్లనే ఒక హోటల్ మేనేజ్మెంట్ రిజెన్సీ అని ఒక కాలేజ్ ఖైరతాబాద్లో ఎగ్జామ్స్ పెడతాం పిల్లలకు అది ఇది అని చెప్పి మండేకి వెళ్ళి స్టార్ట్ చేస్తాం అన్నాం. ఇవాళ పోయి చెప్పినాం ఎగ్జామ్స్ అయితే పెట్టు, తర్వాత నీ పరిస్థితి ఏమైతే చూడు అని చెప్పినాం. తప్పది, ఇంకా తప్పలేదు, మరి ఏం చేస్తాము? అరే సస్తామని చెప్పి చేస్తాం, ఎగ్జామ్స్ పెడతాం రండి అంటే మీకు పిల్లల ప్రాణాలు ఇంపార్టెంట్, ఎగ్జామ్స్ ఇంపార్టెంట్. చాలా మంది తల్లిదండ్రులు ఫోన్ చేస్తారు, నాన్న ఎగ్జామ్స్ పెడితే మేము పంపమని. ఇవాళ ఒక తల్లి ఫోన్ చేసింది పొద్దున, ఏదైనా ఆ పిల్లల పేరేముండే విష్ణు, ఇంత ఫోన్ చేసి చూడు, షైన్ కాలేజ్ స్టూడెంట్ నాని అన్న పిల్లాడు ఫోన్ చేసిండు. వాళ్ళ నాన్న పోలీస్ ఆఫీసర్, వాళ్ళ అమ్మ ఎంపీటీసీ, వాళ్ళ అన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. డైరెక్ట్ ఆ పిల్లని చెప్పినట్టు ఏం ఎగ్జామ్స్ అని పెట్టుకొని మేము రాయము అని చెప్పి. అంటే ఇది ఏంది పరిస్థితి? ఏడికి పోతుంది? చంపుతారా మనం తీసుకుపోయి? సస్తమని తెలిసి కూడా. ఇంకొకటి, ఇది అయిపోయినాక సెట్ ఎగ్జామ్ విద్యార్థులు అయినాక ఇప్పుడు అస్సలు సమస్య వచ్చింది. అస్సలు సమస్య దీనిపైన ఎందుకంటే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలా మంది నా డిగ్రీ ఇంజనీరింగ్ సోదరులు, తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి చాలా క్లియర్గా చెప్తున్నాం. సీఎం మన లేటెస్ట్ ప్రెస్ మీట్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. సీఎం లేటెస్ట్ ప్రెస్ మీట్ మొన్న జరిగింది, దానిపైన మనం అందరం నాకు థ్యాంక్స్ కూడా చాలా మంది మెసేజ్ పెట్టారు. కానీ అందులో ఒక తిరకాసు పెట్టిండు. ఈ ప్రభుత్వం ఎప్పుడు తిరకాసు పెట్టిందంటే మళ్ళీ మనకు తిరకాసు పెట్టింది. ఏం తెలుసా? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లని ప్రమోట్ చేస్తామన్నారు, పాస్ చేస్తామనలే. ప్రమోట్కి పాస్కి చాలా ఫరక్ ఉంది. ప్రమోట్ చేస్తామన్నారు, పాపిరెడ్డికి ఫోన్ చేస్తా నేను, మరి ఏం సార్ ప్రమోట్ చేస్తాను కదా అని. వీళ్ళు యూజీసీ గైడ్ లైన్స్ పాటిస్తామని అంటారు కదా, యూజీసీ గైడ్ లైన్స్ కదా వీళ్ళు పాటించేది. యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం పాయింట్ నెంబర్ 5లో ఏం రాస్తుంది? ప్రతి ఒక్క విద్యార్థిని 50% ఇంటర్నల్ అసెస్మెంట్స్ మార్క్స్ పైన, 50% ప్రీవియస్ ఇయర్ అగ్రిగేట్ పైన చేసి ప్రమోట్ చేయాలని చెప్పి రాసింది. మరి దీన్ని పాటిస్తురా? నీకు యూజీసీ గైడ్ లైన్స్ అంటే నీకు నచ్చింది కదా, మద్యం షాప్కి పోతే ఈ మందు బాటిల్ నచ్చింది మందు కొనుక్కుంటా, ఈ షాప్ లో స్టఫ్ నచ్చింది ఈడ కొనుక్కుంటా, ఈడ చికెన్ బాగుంటుంది ఈడ చికెన్ కొనుక్కుంటా అన్నాడు. యూజీసీ గైడ్ లైన్స్ చదువులు అట్లా నీకు నచ్చింది చోట నచ్చింది తీసుకోనికి పాటిస్తామని చెప్పి మాట్లాడినప్పుడు సరిగా పాటించాల్సిన విజ్ఞత లేదు, బుద్ధి లేదు, అని ఏం రాసింది తెలియదు. ఏమో స్టేట్మెంట్ ఇస్తారు యూజీసీ గైడ్ లైన్స్ అని చెప్పి. తెలుసా యూజీసీ గైడ్ లైన్స్ ఏముందో? పాయింట్ నెంబర్ 5 ప్రతి ఒక్కరు చదవడం ఏముందో. మీకు శాతం అయితే తక్షణమే ఆ విద్యార్థులని వాళ్ళ ప్రీవియస్ ఇయర్ ఇంటర్నల్ మార్క్స్ పైన, అసెస్మెంట్ మార్క్స్ పైన అగ్రిగేట్ వేసి ప్రమోట్ చేయండి, పాస్ చేయండి, రిజల్ట్ పబ్లిష్ చేయండి.
రిజల్ట్ అనేది పబ్లిష్ చెయ్యాలి. రిజల్ట్ పబ్లిష్ చేస్తేనే అది క్లారిటీగా క్లియర్గా అవుతుంది. రిజల్ట్ పబ్లిష్ చేయకపోతే ఇవన్నీ దొంగ మాటలు, ఈ డొంగు తిరుగుడు మాటలు చెప్పకూర్రి. ఇవన్నీ పట్టించుకునే పరిస్థితులు ఏమో. లీగల్ ఈ పాయింట్ కూడా రేస్ చేస్తాం. యూజీసీ గైడ్ లైన్స్ 100% ఈ పాయింట్ పైన మేము కొట్లాడతాం. తప్ప కూడా మాకు న్యాయం జరుగుతుంది కూడా. ఎందుకంటే ఇది మీకు నచ్చినట్టు ఏదో రాత్రి పూట ఇది అలవాటు అయిపోయింది. రాత్రి 2 తర్వాత మంది వేయాలి, ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి, అలా అన్ని తప్పులు పెట్టాలి. పొద్దునప్పుడు మీకు రిలీజ్ చేయడానికి రాదా ప్రెస్ నోట్లో? రాత్రి 8 తర్వాత సాధన అవుతుందా? అంటే మంది అవుతాయి కానీ మీకు ప్రెస్ నోట్ ఇచ్చే ధైర్యం లేదా? అరే ఏం ఆలోచిస్తారు భయ్? ఏం చేస్తుర్రు? చస్తురు విద్యార్థులు చస్తురు. ఒకవైపు ట్రీట్మెంట్ లేదు, టెస్టులు లేవు, ఏడవాలి. ఏంది బతుకు? చంపుతారా ఏంది? ఒకవైపు కరోనాతో భయపడాలి, మరొక వైపు మీ మెంటల్ స్ట్రెస్, మీ మెంటల్ స్ట్రెయిన్ వల్ల భయపడాలి. ఏంది ఇది న్యాయమా? దీనికోసమా మేము తెలంగాణ కోసం పోరాడింది? ప్రాణాలు అర్పి మా అన్నలు ఎంతోమంది ప్రాణాలు అర్పించారు దీనికోసమా? తెలంగాణ ఉద్యమం పేరుట గద్దెనికి కూర్చొని మా గొంతుల్లో కుదురు కదా. ఖబర్దార్ చెప్తున్నా, తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధంగా విద్యార్థులు అయితే నడుం మిగించిర్రో, ఈ రోజు 100% ప్రతి ఒక్క విద్యార్థి నడుం మిగించిండు. అవసరమైతే మీరు అనుకుంటారు ఏడేమవుతుందని చెప్పని. ఏడ తిరగాలంటే, రోడ్డు పైన ఎక్కాలంటే భయం కాదు, ఇంట్లో ఉండాలంటే భయపడతారు. ఎంత సెక్యూరిటీ పెట్టుకుంటారు, ఏం పెట్టుకుంటారు? అందరం కలిసి ఇంట్లో పైకి వచ్చేస్తాము, సస్తామని చెప్పి ఎట్లా డిసైడ్ అయినప్పుడు ఎగ్జామ్లో తప్పదు. ఇంకా తప్పదు. నా తమ్ముళ్ళని చెల్లెలు ఇంట్లున్నా సరే మా ఎన్ఎస్ఎస్ సైనికులు మేము పోరాడతాము. మేము దేనికన్నా తెగిస్తాము. డైరెక్ట్ హెచ్చరిస్తున్నా, టీఆర్ఎస్ నాయకులారా, పాలకులారా, విద్యార్థుల గొంతు దొక్కి విద్యార్థుల యొక్క గలాన్ని అణచివేసి మాకు అన్యాయం చేసి మమ్మల్ని నిప్పుల్లో తొయ్యాలనుకుంటే ఖబర్దార్, పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. తట్టుకోలేరు, ఆలోచించలేరు జరగబోయే పరిణామాలు. మేము పెట్టే ప్రతి ఒక్క డిమాండ్ ఒప్పుకోవాల్సిందే. ఇఫ్స్ అండ్ బట్స్ లేవు. పెడుతున్నాము, చేయాల్సిందే. చెయ్యమని అడుగుతలేము, చెయ్యమని చెప్తున్నాము. ఈ పాయింట్ క్లియర్గా గుర్తుంచుకోండి. మనం ఏ డిమాండ్ కూడా చెయ్యమని అడుగుతలేము, చెయ్యాల్సిందే అని చెప్తున్నాము. మరొక వైపు ఈ ముఖ్యమంత్రి దీనికి సంబంధించి ఒక 4th ఇయర్ స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తా ఏమని చెప్పిండు? ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి ఎట్లా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తా, పీజీస్ కి ఎట్లా చేస్తావు ఎగ్జామ్స్, ఎట్లా కండక్ట్ చేస్తావు అంటే ఏంది? 4th ఇయర్ వాళ్ళకి రాదా కరోనా? 4th ఇయర్ లో కరోనా రాదా? అరే బుద్ధి ఉండాలి కొంచెమన్నా. ఆడ నువ్వు కరోనా వస్తుందని నివారించాలి ఎట్లా అని చెప్పి నివారణ చర్యలు ఉండేవి. హాస్పిటల్ డెవలప్మెంట్ ఉంటుంది, కొత్త హాస్పిటల్ కట్టవు, ఏం పరిస్థితి ఉండదు, వైద్యం ఉండదు, విద్యను పట్టించుకోవు, ఏంది పరిస్థితి? ఏం ఆలోచిస్తున్నావు? ఏం చేస్తుర్రు? 4th ఇయర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ప్రికాషన్ మెజర్స్ ఉన్నాయా? ఏ రకంగా తీసుకున్నావు? నీకు బుద్ధి రావాలని చెప్పి, ఈ యొక్క అందరికి బుద్ధి రావాలని చెప్పి నీట్ గా షార్ట్ ఫిల్మ్ తీసి మరి చూపించినాం. ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా. ఇది ఒక ఎయిర్ బార్న్ వైరస్. ప్రతి ఒక్క తల్లిదండ్రులు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది ఒక ఎయిర్ బార్న్ వైరస్. నేను స్వయంగా చెప్తున్నా. నా ప్రతి ఒక్క ఫోటో చూసుకోండి, చూడండి. కరోనా స్టార్ట్ అయినప్పటికెళ్ళి చేతికి గ్లౌజ్, మూతికి మాస్క్ లేని ఫోటోలు కూడా కనబడ. చాలా రేర్ ఎక్కడ ఉన్నా కానీ దూరంగా అప్పటి తీసిన పెట్టుకుంటా. ప్రతి చోట మాస్క్, గ్లౌజెస్ చేసిన. అంత సేఫ్టీ ప్రికాషన్. ఇంటి కింద శానిటైజర్, పైన శానిటైజర్, ప్రతిదీ పెట్టుకొని చేస్తేనే నాకు కరోనా వచ్చింది. ఎట్లా వచ్చినట్టు? నాకు కరోనా వస్తే కూడా డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నా. కరోనా దాదాపు ఈరోజు మా ఎన్ఎస్ఎస్ సైనికులకు 50 మందికి వచ్చింది. 50 మందిలో 30 మంది ప్రైవేట్ హాస్పిటల్ టెస్ట్ చేసుకున్నాం. ప్రైవేట్ హాస్పిటల్లో టెస్ట్ చేయించుకున్న ఎవరిది కూడా లెక్కల్లో లేవు పేర్లు కరోనా వచ్చినట్టు. వీళ్ళు కేవలం పబ్లిష్ చేసేది గవర్నమెంట్ హాస్పిటల్లో లెక్కలు మటుకే. 32 సెంటర్లు ఉన్నాయి, టెస్టింగ్ సెంటర్లు ప్రైవేట్వి. దాదాపు ఒక్కొక్క ప్రైవేట్ సెంటర్లో మీకు కూడా తెలుసు ప్రతి ఒక్కరికి ఎన్ని టెస్ట్లు అవుతున్నాయి రోజుకి. 500, 1000 పైన అవుతున్నాయి. మరి అవన్నీ లెక్కల్లో రాకపోతే హైదరాబాద్ లోనే 32 అంటే 32,000 టెస్టులు అవుతున్నాయి రోజు ప్రైవేట్ హాస్పిటల్లో. దాదాపు 50% మందికి పాజిటివ్ వస్తుంది. మరి ఆ లెక్కలు ఏడబోతున్నాయి? లెక్కలు చూపించేదేమో వేలల్లో ఉంది, ఎఫెక్ట్ అదేమో లక్షలలో ఉంది, చచ్చేదేమో 10లో చూపిస్తారు, చచ్చేది 100లో ఉంది, రేపు పొద్దున 1000 కూడా కావచ్చు. ఇది అందరూ అనుకుంటారేమో ఈ సమస్య కేవలం విద్యార్థులకు సంబంధించిందేమో. కాదు, ఈ సమస్య మన ప్రతి ఒక్కరికి సంబంధించింది. ప్రతి ఒక్క వీధిలో ఒక విద్యార్థి ఉంటాడు. ఆ విద్యార్థి ఎగ్జామినేషన్ సెంటర్ పోయి ఎగ్జామ్ రాస్తే ఆయనకి కరోనా సోకితే రేపు పొద్దున వీధంతా కూడా కరోనా పాలైతే అందరం కూడా మృత్యుకు చేరువవుతాము. ఆలోచించండి. మీరు ఈ రోజు కాముష్గా ఉంటే, మీరు ఈ రోజు మాట్లాడకపోతే రేపు పొద్దున మన ఇంట్లో ఎవరైనా హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు హాస్పిటల్లో బెడ్ దొరకదు, ఆక్సిజన్ దొరకదు, వెంటిలేటర్ దొరకదు, రోడ్లపై అటు ఇటు తిరుగుతుంటే మధ్య మార్గంలోనే చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.
మరి ఆ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మనం తెచ్చుకున్నామా? ఆలోచించండి. మేము ఈ పోరాటం చేసేది మేము ఎఫెక్ట్ అయినాం కాబట్టి మా లెక్క ఏ విద్యార్థి కూడా ఎఫెక్ట్ కావద్దు, ఎవరు బాధపడవద్దు, మా తల్లిదండ్రులు బాధపడ్డట్టు ఏ తల్లి ఏ తండ్రి కూడా మా తల్లి అనుభవించిన ఒక మానసిక శోభని ఆ బాధను అనుభవించవద్దని చెప్పి ఇంతగానో పోరాటం చేస్తున్నాము. ఆలోచించండి, అందరం కలిసి పోరాడాలి. ఇది ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఆ ఇంట్లో ఎగ్జామ్ ఉంది కదా, ఆ ఇంట్లో పిల్లగాడు ఉన్నాడు, మా ఇంట్లో పిల్లగాడు లేడు అనుకుంటే, కానీ ఆ పిల్లగాడు ఉండేది కూడా మీ వీధిలోనే కదా. కరోనా వీధికి వచ్చినాక పక్క దేశంకి వెళ్ళి మన దేశంకి వచ్చింది, మన దేశంకి వెళ్ళి మన రాష్ట్రంకి వచ్చింది, మన రాష్ట్రంకి వెళ్ళి మన వీధికి వచ్చింది, మన ఇంటికి రానికి ఎంత సమయం పడుతుంది? మీరే ఆలోచించండి. ఇది ఎయిర్ బార్న్ వైరస్, గాలిలో సోకుతుంది అని WHO కూడా క్లియర్గా చెప్పింది. మరి ఆ పరిస్థితులు తెచ్చుకున్నామా? ఈరోజు మారుమూరు పల్లెల్లో ఈరోజు కరోనా అనేది కేవలం హైదరాబాద్కి, అదేవిధంగా కొన్ని పట్టణాల్లో టౌన్స్లో మటుకే ఉంది. కొన్ని మా తెలంగాణలో కొంతమంది చాలా మటు కుటుంబాలు పల్లెల్లో చాలా సుఖంగా కరోనా భయం లేకుండా చాలా ఫ్రీగా బతుకుతున్నారు. ఈరోజు ఈ పిల్లలు కూడా చాలా మంది ఊర్లలో, పల్లెల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళందరినీ అడిగే లీడ్కి ఎగ్జామ్కి అని చెప్పి తీసుకొని వస్తే 100% కరోనా అనేది ప్రతి పల్లెకి, ప్రతి చోట, మారుమూల ప్రాంతాల వ్యాపించే ఒక 100% వ్యాపిస్తుంది. వ్యాపించినాక కూడా మీరికి తెలుసు, ఏ మీడియా పబ్లిష్ చేస్తలేదు, ఏ పేపర్ వేస్తలేదని మీరే అంటారు, ఎవరు పట్టించుకుంటలేదని. ఈ రోజు విద్యార్థులను విద్యపైన ఏ రకంగా అయితే పట్టించుకుంటారో, రేపొద్దున కరోనా కేసుల పైన కూడా, కరోనా వైద్యం పైన కూడా అదే విధంగా మనం పట్టించుకోవాలి. మనం చావులు బయటికి రావు, కానీ మనం చస్తూనే ఉంటాము. ఆలోచించండి. మరి పోరాడదామా, చద్దామా? ప్రభుత్వానికి సహకరిద్దామా, లేకపోతే ప్రభుత్వానికి ఎదురు తిరిగి మన ప్రాణాన్ని కాపాడుకున్నాం, మన సమాజాన్ని బతికించుకున్నామా? మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఎంతమంది విద్యార్థులం, ఎందుకంటే మేము తీసిన సెకండ్ షార్ట్ ఫిలింలో కూడా అందులో ఒక విద్యార్థికి కరోనా సోకితే ఈరోజు అందరూ కూడా ఐసోలేషన్ వెళ్ళారు. కానీ అప్పటికి కూడా ఎవరు కూడా వాళ్ళ వర్క్ పైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మీ పోరాటం కోసం పోరాడుతారు. అండ్ బ్యాక్లాగర్ స్టూడెంట్స్ మీకోసం కూడా చెప్తున్నా, ఒకసారి ఈ ప్రమోషన్ పైన క్లారిటీ వచ్చినాక బ్యాక్లాగర్స్ ని కూడా మాస్ ప్రమోషన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. 100% ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరగాలి. ఎందుకంటే ఈరోజు ప్రతి రాష్ట్రం, ప్రతి చోట నేను చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. యూజీసీ గైడ్ లైన్స్ మొట్టమొదట వర్తించేది ఎవరికి? యూజీసీ గైడ్ లైన్స్ వర్తించేది ఎవరికి? అసలు యూజీసీ ఫస్ట్ థింగ్ అథారిటీ, అంటే ఆర్డర్ చేసే హక్కు ఉండదు, గైడ్ చేస్తుంది. యూజీసీ గైడ్ లైన్స్ ఆ పేర్లోనే ఉంది మీకు. ఇట్స్ జస్ట్ అన్ అడ్వైజరీ, ఇట్స్ జస్ట్ అన్ అడ్వైజరీ బోర్డ్, ఇట్స్ నాట్ టు ఆర్డర్. యూజీసీ గైడ్ లైన్స్ సిర్ఫ్ కొంతమంది సోదరులు హిందీ ఇంగ్లీష్లో కూడా మాట్లాడమన్నారు కాబట్టి కొంచెం మిక్స్ చేసి చెప్తాను. ఎందుకంటే కొంతమంది వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఈరోజు మనం చూస్తుంటారు, వాళ్ళు ఇక్కడ చదువుకుంటారు కాబట్టి. UGC guidelines are very clear, mention that they are just only for advisory. Those are not mentioned for ordering. They cannot order any government or any university to conduct exams. They can just advise. The university can take decision based upon the situations in state, especially in this emergency situation, health emergency situations. But if UGC guidelines first mainly need to be followed by central universities. We have a university in Hyderabad Central University. I think most of the students are aware of it. చాలా మంది విద్యార్థులకు తెలుసు, మన రాష్ట్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ ఉంది. మరి ఇదే యూనివర్సిటీలో మరి यूजीसी गाइडलाइंस అని పాటించకుండా ఏ యూనివర్సిటీ में यूजीसी गाइडलाइंस को बाजू में रख के फाइनल ईयर स्टूडेंट्स को प्रमोट भी कर दिया और रिजल्ट्स भी पब्लिश हो गए हैं. प्रमोट भी कर लिया और रिजल्ट्स भी पब्लिश हो गए. आप चेक भी कर ले सकते. मेरे सब भाई अंदर విద్యార్థులు మీరు చెక్ కూడా చేసుకోవచ్చు. యూజీసీ గైడ్ లైన్స్ పక్కన పెట్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ని ప్రమోట్ చేసి రిజల్ట్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. మరి దీనికి ఏం చెప్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ? మరి దీనికి ఏం చేస్తారు? వాళ్ళు చేయగలిగినప్పుడు మనం చేయలేమా? కేసీఆర్ అంటాడు, నేను ఏ ప్రభుత్వానికి తొత్తు కాదు, నేను కేంద్రానికి కాదు. ఇవాళ మీకు ఒక ప్రశ్న చూపిస్తారు, ఒక వచ్చిన ఒక ఆర్టికల్. ఉత్తర్ ప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్ గవర్నమెంట్స్ హావ్ డిసైడెడ్ టు కండక్ట్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్. రెండు రాష్ట్రాలు, ఒకటి ఉత్తరప్రదేశ్ బీజేపీ రూలింగ్ స్టేట్, మరొకటి టీఆర్ఎస్ కారు గుర్తు పెట్టుకొని దొంగల్లకి ఎంత కషాయం కోసం పనిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీ, అంటే బీజేపీ పార్ట్ 2 రెండొకటే. చూడండి, ఇక్కడ ఉత్తరప్రదేశ్ డెసిషన్ తీసుకుందంట, తెలంగాణ రాష్ట్రం తీసుకుందంట కండక్ట్ చేస్తాం ఫైనల్ ఇయర్స్ ఎగ్జామినేషన్స్ అని. అంటే ఏంది ఇది? అంటే వీళ్ళు వాళ్ళ తొత్తులు లెక్క పనిచేస్తున్నట్టే కదా. ఎన్నో డెసిషన్స్ లో సెంట్రల్ ని కాదని చెప్పి
ప్రతిసారి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి మరి ఈ రోజు ఎందుకో వాళ్ళకి తొత్తులు లెక్క పనిచేస్తుండో. ఇంకొక క్లియర్ గా మీకు పాయింట్ చెప్తున్నా, ఈయన యూజీసీకి లెటర్ ఎందుకు రాస్తాడు తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో ఈయన గాని జగన్ గాని ఇద్దరు both the chief ministers of Telangana and Andhra Pradesh, they are not writing a letter to the UGC just because వీళ్ళ రాష్ట్రాల్లో కేసులు చాలా తక్కువ చూపిస్తుండ్రు. The cases of corona are being, it has been projected as very little manner to central. अगर ये लोग दिखाएंगे कि UGC मतलब दिल्ली मतलब सेंट्रल को ये लेटर लिखेंगे कि हम एग्जाम्स कंडक्ट नहीं कर पाएंगे, then the COVID cases is more and the state government is not able to control. ऐसा मैसेज जाता, वो डर के वजह से ये लोग हकीकत नहीं बता रहे. और కేసీఆర్ దగ్గర జగన్ లెటర్ లిఖతా, జగన్ దగ్గర కేసీఆర్ లెటర్ లిఖరా. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి ఈయన ఆయన చూస్తుండు, ఆయన చూస్తుండు. విద్యార్థుల మధ్య తొక్కుతురు, వీళ్ళు విద్యార్థుల గురించి పట్టించుకుంటలేరు. అమ్మ నాదేమనుకుంటున్న రాష్ట్రం ఇట్లా అయిపోయింది, అమ్మ వాడాడు వచ్చి దూడుతాడు అని చెప్పి ఇవన్నీ దొంగ పనులు చేసి దొంగ కథలు పడి మన జీవితాలతో చెలగాటలాడుతారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏ రాష్ట్రాల్లో ఎగ్జామ్స్ పెట్టమని చెప్పి ముఖ్యమంత్రులు తిరగబడి లేదు మేము పెట్టాం ఇంటి పరిస్థితి అని చెప్పి లెటర్ రాసిర్రు, కొంతమంది కోట్ల పిల్లేసిర్రు. ఇప్పుడే మనకు వచ్చింది ఏదైతే మహారాష్ట్రలో కాంగ్రెస్ కి అనుబంధం ఉన్న శివసేన కూడా ఆవిడున్న మంత్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా పిల్ ఫైల్ చేశారు యూజీసీ గైడ్ లైన్స్ అగేన్స్ గా. అదేవిధంగా పేరెంట్స్ కమిటీ కూడా ఫైల్ చేసింది. మేము కూడా ఎన్ఎస్ఏ తరఫున కూడా అక్కడ మేము 100% మేము కూడా ఆశ్రయిస్తున్నాము. ఢిల్లీ మొత్తం కేసెస్ వచ్చేసి, సరే పంజాబ్ చెప్తా మీకు, పంజాబ్ లో మొత్తం కేసెస్ వచ్చేసి 9,442 నిన్నటి వరకు 9,442 అండ్ ఇవాళ యాక్టివ్ కేసెస్ వచ్చేసి 830. మరి పంజాబ్ రాష్ట్రంలో ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? 9,442 కేసులున్న పంజాబ్ రాష్ట్రంలో నిర్ణయం తీసుకుంటే మరి 41,000 అంటే వీళ్ళు చెప్పే దొంగ లెక్కల రికార్డ్స్ ప్రకారమే 41,000 అంటే 4% ఎక్కువ ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఈ ముఖ్యమంత్రి తీసుకుంటలేడు? ఆంధ్రప్రదేశ్ లో కూడా 38,000 దగ్గర ఇద్దరు, మరి ఈయన కూడా ఎందుకు తీసుకుంటలేడు? ఎన్నో తక్కువ. ఒడిశా 16,000 కేసులు, వాళ్ళు డెసిషన్ తీసుకురు. వెస్ట్ బెంగాల్ 36,000 కేసులు, వాళ్ళు డెసిషన్ తీసుకురు. మధ్యప్రదేశ్ 20,000 కేసులు, వాళ్ళు డెసిషన్ తీసుకురు. రాజస్థాన్ 27,000 వాళ్ళు తీసుకురు. హర్యానా 24,000, కర్ణాటక 51,000. ఇంత మనకంటే తక్కువ సంఖ్యలో కరోనా కేసులు ఉన్నా గానీ ఆ రాష్ట్రాలు డెసిషన్ తీసుకున్నప్పుడు మరి మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు ఎందుకు తీసుకుంటలేవు? మన ప్రాణాలతో ఎందుకు చెలగాటలాడుతున్నారు? చచ్చిపోతాము. ఇది డైరెక్ట్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. ఇది విద్యార్థుల పైన మీరు డైరెక్ట్ కావాలని చెప్పి విద్యార్థులను మీరు చంపే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇండైరెక్ట్ మర్డర్ అవుతుంది. ఇది తెలుసు కరోనా ఉందని. హైదరాబాద్ లో ప్రతి చోట కరోనా వ్యాపిస్తుంది, ప్రతి చోట కరోనా ఉందని చిన్న పిల్లగాన్ని అడిగి ఈరోజు చెప్తాడు. మీరు ఎంత ప్రొజెక్ట్ చేయకపోయారు? ఎందుకంటే గత 2-3 రోజులు మాకు సంబంధించిన వాళ్ళు ఎంతో మంది సంబంధించిన మా విద్యార్థులు ఒక తల్లిదండ్రులు చనిపోయినరు కరోనా వల్ల. కొంతమందికి అయితే ఆ మెడిసిన్ కూడా ఒక్కొక్క మెడిసిన్ తీసుకున్నామన్నా 50-30,000 ఇంజక్షన్ 150,000 బ్లాక్ లో అమ్ముతుంది. మీకు కూడా తెలుసు, మీరే రేట్లు చేస్తారు, టీవీలో చూపిస్తున్నారు. ఆ రాబీ ఫ్లూ అన్న రవాణా యాంటీవైరల్ డ్రగ్స్ కొన్నామంటే ఆ డ్రగ్స్ కూడా అవైలబుల్. ఆఖరికి విటమిన్ సి చూవబుల్ టాబ్లెట్లు కొన్నామన్నా కానీ అవి కూడా దొరుకుతలేవు. 3-4 షాపులు తిరుగుతాయి కానీ దొరుకుతలేవు. అవి బేసిక్ మెడిసిన్, జస్ట్ అది ఇంకే దొరకాల్సినాయి. మరి మాస్కుల సంగతి, గ్లౌజ్ల సంగతి మీకు తెలుసు. ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయి, ఎన్ని దొంగ మార్గాలు నడుస్తుంది, ఎన్ని తప్పుడు వస్తున్నాయి, ఎంతవరకు సేఫ్టీ ఉందో మీకు కూడా తెలుసు. అది శానిటైజర్ల పైన కూడా కేంద్రం 24% జిఎస్టీ వేసింది. ఫ్రీగా ప్రొవైడ్ చేసిన శానిటైజర్ల పైన కూడా 24%, 21-24% జిఎస్టీ వేసింది. అంటే మీరే ఆలోచించుర్రి ఏ విధంగా మన పైన ఒత్తిడి తీసుకొని వస్తుర్రో. మనం అందరం అనుకుంటున్నాం మనకేమైతుందని. మనకేమైతుంది కాదు. నేను కూడా అట్లనే అనుకున్నా, నాకేమైతుంది. నా కరోనా వచ్చినాక తెలిసింది నాకు ఏమైంది అనేది. ఆ పరిస్థితులు ఎవరికి రావద్దు అంటే ఇంతగానం పోరాటం చేసేది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా. మీరు ఆంధ్రప్రదేశ్ చెక్ చేసుకోవచ్చు. ఈ ఎంసెట్ కి సంబంధించి కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో కార్నర్లలో రన్నింగ్లో మేము పోల్ కండక్ట్ చేసినాము. క్యాన్సల్ అండ్ డైరెక్ట్ అడ్మిషన్ దానికి 73% పోల్ వచ్చింది. క్యాన్సల్ అండ్ డైరెక్ట్ అడ్మిషన్ కి 73% పోల్ వచ్చింది. అట్లా మేము ఇంకా కొన్ని మరి ఇంకోటి మెడికల్ సంబంధించి మెడికల్ యూనివర్సిటీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈరోజు మేము పెట్టిన లెటర్స్ కి మేము పెట్టిన దాని కండిషన్స్ ఒప్పుకొని మెడిసిన్ స్టూడెంట్స్ ని ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సెప్టెంబర్ వరకు ఎగ్జామ్స్ పెట్టొద్దు అని. మరి అసలు మెడికల్ స్టూడెంట్స్ మేమే ఉండేది, మెడికల్ స్టూడెంట్స్ అందరూ ఉండేది హాస్పిటల్లో. సగం మంది కోవిడ్ సెంటర్లో, సగం హాస్పిటల్లో. వాళ్ళకే ఎగ్జామ్స్ పెట్టదు. ఆల్రెడీ మేము అది కోవిడ్, వాళ్ళకే ఎగ్జామ్స్ పెట్టొద్దని అంటే
మరి బీటెక్ డిగ్రీ పాలిసెట్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లకు పెట్టొచ్చా? సైన్స్ స్టూడెంట్స్ ఉన్నంత సేఫ్టీ ఫాలో అయినంత వీళ్ళు ఫాలో అవుతారా? కనీసం తెలుసు వాళ్ళకి ఏ రకంగా వస్తుంది, ఏమొస్తుంది, సిమ్టమ్స్ వస్తే తెలుస్తుంది. మరి వీళ్ళకి తెలుస్తుందా? మరి వాళ్ళే పోస్ట్ పోన్ చేసిన మీ సొమ్మేం పోతుంది? మీకు ఏం ప్రాబ్లం అవుతుంది? ఇంకోటి ఏం మాట్లాడతారు, ఫేక్ డిగ్రీలు వస్తాయి, లేకపోతే ఆ డిగ్రీలు వస్తాయి, ఈ డిగ్రీలు వస్తాయి. అరే అయినా మా ముఖాలు మాకు డిగ్రీలు ఇచ్చేది భయ్, మేము ఏం చేసుకోవాలి, మేము చేసుకుంటాం. ఎట్లా మీరు ఉద్యోగాలు అయితే ఇస్తలేరు కదా, 2 రాష్ట్రాలు ఉద్యోగాలు లేవు కదా, మేము మా తిప్పలేదు, మేము పడతాము, ఆ కంపెనీ ఈ కంపెనీ ఏదో చేస్తాము. కానీ ఈ రకంగా మీరు ఎగ్జామ్ పెట్టి మమ్మల్ని సంపకుర్రి. ఉద్యోగాలు ఇవ్వకపోయినా పర్లేదు కానీ మా ప్రాణాలతో చెలగాటలు ఆడకుర్రి. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక నెల రోజులు అందరు ఎమ్మెల్యేలు కలిసి అసెంబ్లీ కండక్ట్ చేయరు. ఒక నెల రోజులు అసెంబ్లీ కండక్ట్ చేయరు. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అందరూ అటెండ్ కావాలి. 1 మంత్ అందరు ఎమ్మెల్యేలు మీ సెక్యూరిటీతో వస్తారు కదా, గన్మెన్లతో, అట్లనే వచ్చి అటెండ్ కండి. తర్వాత మీరు ఎగ్జామ్ పెట్టరు, మేము ఒప్పుకుంటాం. మీరు మటుకు పెట్టరు. అసెంబ్లీ లేకుండానే మీరు మీకు కావాల్సిన బిల్లు అవి ఇవన్నీ మీరు పాస్ చేసుకుంటారు, జియోలు పాస్ చేసుకుంటారు, పెట్టే పరిస్థితి లేదని. అంటే మీ ప్రాణాలేమో మీకు ముద్దు, ప్రజల ప్రాణాలేమో మీకు వద్దు. నీకు కేసీఆర్ గారు నీకేమో మీ మనవన్ బర్త్డే ఉంటే నువ్వు ఫామ్ హౌస్కి వెళ్ళి ఇంటికి వస్తావు. మరి ప్రెస్ మీట్ కోసం వచ్చి ఒక 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి నీకు శాత కాలేదా నీకు విద్యార్థుల కోసము? అంటే నీ మనవడేమో నీకు అంత ఇష్టం, నీ మనవన్ పేరు నీకు ముద్దు ఉంటుంది, తెలంగాణ విద్యార్థులేమో నీకు వద్దు. అరే ఏందిపై ఇది? ఎవరు అడిగేటోళ్ళు లేడనుకుంటున్నావా? ఎవరు తన్నేటోళ్ళు లేడనుకుంటున్నావా? ఏ రకంగా అయితే నేను తెలంగాణ తెచ్చినా అని చెప్పి నేను గాలి ఎత్తుకురు, అంటే గాలి ఎగరేసి తంతారు కూడా విద్యార్థులు. మా ప్రాణాలపైకి వస్తాం, మేము కూడా లెక్క చేయము. ఇది కేవలం మా ప్రాణాలకు సంబంధించింది కాదు. కరోనా మా నుంచి మా తల్లిదండ్రులు, మా తాతయ్య, మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు, మా ఇంట్లో పిల్లలు ప్రతి ఒక్కరు కరోనా బారిన పడతారు. మేము తట్టుకుంటామేమో, మరి వాళ్ళల్లో ఎవరైనా తట్టుకోకపోతే వాళ్ళ పరిస్థితులు ఏంది? మరి వాళ్ళ పరిస్థితి ఏంది? మెడికల్ సపోర్ట్ లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, అంబులెన్స్ ఫెసిలిటీ లేదు, వెంటిలేటర్ లేవు, ఆక్సిజన్ లేవు, టాబ్లెట్లు లేవు, మెడిసిన్ లేదు. ఏంది పరిస్థితి? పైసలు లేవు. హోమ్ ఐసోలేషన్ అంటే ఒక పేద కుటుంబంలో 1 2 4 ఉంటారు. ఏడుకెళ్ళి ఉంటారు. ఒకరు కరోనా హోమ్ ఐసోలేషన్ ఎట్లయితుంది? మిగతా 3 పరిస్థితి ఏంది? ఏడవాళ్ళ పెట్టిన సెంటర్లు ఉన్నాయి. ఆ సెంటర్లు మరి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి వచ్చే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక విద్యార్థి ఊరికి వెళ్ళి వస్తాడు, ఎగ్జామ్ రానికి వస్తాడు, ఆయనకి జ్వరం వస్తుంది, సిక్ అవుతాడు, ఊరికి వెళ్ళిపోతాడు ఎగ్జామ్ రాయక. ఊరికి పోయి ఊరిలో తిరుగుతాడు 4 రోజులు. ఆ ఊరు మొత్తం కరోనా వస్తే నువ్వు బాధ్యత తీసుకుంటావా? రోజు మాకు తెలిసిన 30 మంది 40 మంది చచ్చిపోతే నువ్వు 10 5 అని చెప్తున్నా. నేను పేర్లతో సహా చెప్తా. నిన్న చనిపోయిన వాళ్ళ సంఖ్య పేర్లతో సహా చెప్తా, పబ్లిష్ కూడా చేస్తా. నువ్వు ఏ రకంగా దొంగల లెక్కలు చూస్తూ 100% దీనిపైన కూడా కోర్టును ఆశ్రయిస్తా. ప్రతి ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నా 100% దానిపైన కూడా చేస్తా. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు 4 ఉన్నారు చనిపోయిన వాళ్ళు. విత్ ఎవిడెన్స్ తీసుకొని చెప్తా. హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్ కూడా తీసుకున్నాము. ఎంతమందిని కాలుస్తున్నారు అది కూడా మేము సీక్రెట్ గా ప్రతి ఒక్క వీడియోస్ తీస్తున్నాము. రోజు ఎంతమంది చనిపోతుర్రో ప్రతి ఒక్కరు విత్ ఎవిడెన్స్ బయట పెడతా. విద్యార్థులను నీకు వేరే ఆప్షన్ లేదు, నువ్వు విద్యార్థులను ప్రమోట్ చేయాల్సిందే. మళ్ళా దీంతో పాటు ఆబ్సెంట్ అయిన విద్యార్థులను పాస్ చేయాలి. ఇంటర్మీడియట్ డిమాండ్ది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీది. ఇంకోటి, నువ్వు చాలా మటుకు వీళ్ళకి ఎవరికి ఇప్పుడు ఉన్న వాళ్ళకి సెట్ ఎగ్జామ్స్కి నువ్వు ఎగ్జామ్స్ సెప్టెంబర్లో కండక్ట్ చేస్తా అని చెప్పినావు. దోస్త్ అడ్మిషన్లు స్టార్ట్ చేసినావు. దోస్త్ అడ్మిషన్ ఊర్లో ఉన్న పిల్లలు ఎట్లొస్తారా? ఎట్లా చేసే వాళ్ళు అడ్మిషన్ తీసుకోవడం నాకు అర్థం అడుగుతా. సరే ఇప్పుడు ఎగ్జామ్ అడ్మిషన్ తీసుకుంటారు, మనం సెప్టెంబర్ ఇల్లు కండక్ట్ చేసి అడ్మిషన్ లేకపోతే లేదు, మళ్ళీ పేమెంట్ చదువుకోరన్నా. పేమెంట్ కార్డు ఎట్లా? నువ్వు ప్రైవేట్ కాలేజ్ కార్పొరేట్ కాలేజ్తో కుమ్మక్కై ఎగ్జామ్ కాలేజ్లో ఆగస్ట్ 17th స్టార్ట్ అయితే అని చెప్పి నీకు అంత హడావిడిగా అనౌన్స్ చేయాల్సిన అవసరం ఏముండే? అంత హడావిడిగా అనౌన్స్ చేసినావు. నెక్స్ట్ డే పొద్దున్న కల్లా తల్లిదండ్రులు మీ అందరికీ తెలుసు, కాలేజీలో మెసేజ్ పెట్టి స్టార్ట్ చేశారు, ఫీజు కట్టమని డిమాండ్ చేసి స్టార్ట్ చేశారు. ఏ రకంగా ప్రెజర్ బిల్డప్ చేసారో కూడా మీకు తెలుసు. ఇది ముఖ్యమంత్రి కావాలని చేసిందా కాదా? వాళ్ళతో కుమ్మక్క లేదా మీరే ఆలోచించండి. మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. కుమ్మక్కు కాకపోతే ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు, నెక్స్ట్ డే మెసేజ్ ఎట్లు వస్తున్నాయి, ఫోన్లు ఎట్లు వస్తున్నాయి, లెటర్లు ఎట్లు వస్తున్నాయి, ముందే ప్రీ డిసైడెడ్ కాకపోతే ఈ ప్రెజర్ బిల్డింగ్ అనేది ఎందుకు అవుతుంది? మీరే ఆలోచించండి. అంటే ఈయన ప్రజల కోసం పనిచేస్తుండా, ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాల కోసం పనిచేస్తుండా? మీరే ఆలోచించండి. ఆన్లైన్ అని అంటుండు, ఎంత ఆన్లైన్ పర్సెంటేజ్ కూడా ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేస్తా అని చెప్పి మాట్లాడుతారు. మీకు వచ్చిందని చెప్తా. చిన్న పోల్ లైక్ బై ఎక్స్ప్రెస్ న్యూస్ సర్వీస్ లో పెట్టారు. హైదరాబాద్ ఆన్లైన్ క్లాసెస్ పైన 39.6% ఆఫ్ ఫ్యామిలీస్ హావ్ స్మార్ట్ ఫోన్స్. 39.6% కుటుంబాలకు మటుకే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అందులో ఒక స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉన్న కుటుంబాలు 48%. ఒకటే స్మార్ట్ ఫోన్ ఉంది 48%, కానీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు.
మరి ఇద్దరు పిల్లలు ఒకటే స్మార్ట్ ఫోన్ ఉంటే మరి ఆ స్మార్ట్ ఫోన్ పైన కొంతమంది జీవితాలు కూడా ఆధారపడి ఉంటాయి. అంటే వాళ్ళు బతుకుతారు ఆ ఫోన్ ద్వారానే, అంటే ఫోన్లకు సంబంధించి ఉంటుంది. మరి ఒకరికి ఇచ్చి ఇంకోరికి ఇవ్వకపోతే ఆ పరిస్థితి ఏంది? మరి ఆడ పరిస్థితి ఏంది? ఒకరికి విద్య ఒకరికి ఎడ్యుకేషన్ కి దూరం కావన్నా. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఏడబోతుంది, మన బేసిక్ ఫండమెంటల్ రైట్ ఏడిపోతుంది. రైట్ టు ఎడ్యుకేషన్ ఏడబోతుంది, రైట్ టు ఈక్వాలిటీ ఏడబోతుంది. ఫండమెంటల్ రైట్స్ తుంగలో దొక్కుతే అధికారం మీకు ఎవరిచ్చిర్రు? భారత రాజ్యాంగంలో మనకున్న అధికారాన్ని పక్కకు పెట్టి నీ ఇష్టం ఉన్నట్టు అటు కేంద్రంలో రాష్ట్రంలో పిచ్చి పిచ్చి పనులు చేసే అధికారాలు మీకు ఎవరిచ్చిర్రు? అనదర్ 30.3% of parents said that they had mobile data, but insufficient. 30% తల్లిదండ్రులకి మొబైల్ డేటా ఉంది కానీ సరిపోదు. పోల్ వచ్చింది 30%, తెలంగాణ శాతంలో 30% తల్లిదండ్రులకి. 93% parents demanded immediate reopening of schools with all COVID related precautions. ఈ పరిస్థితుల్లో ఒక తల్లిదండ్రులు కూడా ఏమంటారు అంటే కోవిడ్ రిలేటెడ్ ప్రికాషన్స్ తీసుకొని స్కూల్లో తెరవమని చెప్పారు. నేను స్ట్రేట్ క్వశ్చన్ ఒకటి వేస్తున్నా ముఖ్యమంత్రి గారికి, ఈ యొక్క ముఖ్యమంత్రికి ఎడ్యుకేషన్ సిస్టమ్కి. మీరు ఫస్ట్ అకాడమిక్ ఇయర్ ఏది స్టార్ట్ అవుతుంది? June 18th ఏ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది? ఎవరిది స్టార్ట్ కావాలి? చెప్పరు మీరు అందరు? ఇంటర్మీడియట్ వల్ల స్టార్ట్ కావాలి, స్కూళ్ళు స్టార్ట్ కావాలి. మరి ఇవన్నీ పక్కకు పెట్టి వాళ్ళ తర్వాత చెప్తా అని ఇంజనీరింగ్ దీంట్లో ఎందుకు చేసి ఎందుకు తెలుసా? పైసలు. ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి? ప్రతి ఒక్క కాలేజీ పైసలు తీసుకుంటూ సుట్ కేసులు ముట్టినాయి. ఒక్క స్టేట్మెంట్కి ఎన్ని పైసలు వచ్చినాయి? ఒక్క స్టేట్మెంట్ ఓపెనింగ్ అని చెప్పి దాన్ని ఏఐసిది ఇచ్చింది, దాన్ని పెట్టి నూకిండు. ఆపొచ్చు కదా. పరిస్థితులు కంట్రోల్ ఉన్నాయా? కేసులు తగ్గుతున్నాయా? ఈ రోజు కూడా ఎన్ని కేసులు ఇవ్వాలి? కేసులని రితేష్ 1200 1247 కేసులు ఇవ్వాలా? కేసులు ఒక దిక్కు పెరుగుతుంటే కంట్రోల్ అయితే తెలియదు, మెడిసిన్ లేదు, క్లారిటీ లేదు. నువ్వు ఎగ్జామ్లు పెడతా అంటే ఎట్లా? ఏ ఒక్క సైన్స్ స్టూడెంట్ కానీ, లా స్టూడెంట్ కానీ, ఫార్మడీ స్టూడెంట్స్కి మొన్న మీ ఫార్మడీ స్టూడెంట్స్ కూడా మీ రిక్వెస్ట్ మేరకు మాట్లాడినాము. అది మీకు జస్ట్ బైదో ఫైనల్ ఇయర్ వాళ్ళకి 100% అది పెడతాను. 30th వరకు క్లోజ్ అయితే మీ సర్టిఫికేట్స్ మీకు వస్తాయి, మీరు అప్లై చేసుకోవచ్చు ఫారెన్కి. వేరే ఏ స్టూడెంట్స్ కూడా దిగులు చెందకండి. అది ఫార్మడీ కానివ్వండి, పాలిటెక్నిక్ కానివ్వండి, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, నర్సింగ్, మెడిసిన్, ప్రతి ఒక్క విద్యార్థి, డిగ్రీ, ఇంజనీరింగ్, పాలిసెట్, ఇంటర్మీడియట్, 10th ప్రతి ఒక్క విద్యార్థికి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ఎవరికి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా ప్రతి ఒక్క విద్యార్థిని ప్రమోట్ చేసేది 100% మేము ఫైట్ చేస్తాం. మేము ప్రమోట్ అని అడిగేది మాకు శాతకాక కాదు, విద్యార్థులు చదువుకోలేక కాదు, మాకు శాతం అయితే మేము చదువుకోగలుగుతాం. పోషన్ కంప్లీట్ చేసిర్రా? సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా? కరోనా నివారించిర్రా? కరోనా నివారించిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందా లేదా? అది మీరు చేయలేకపోయినరు. పోషన్ కంప్లీట్ చేసిన బాధ్యత యూనివర్సిటీ పైన ఉందని మీరు చేయగలిగిరా? చేయలేకపోయినరు. మరి మీరు చేయాల్సిన పనులు మీరు చేయలేక మమ్మల్ని ఎగ్జామ్ రాయమని మీకు కూడా ఇచ్చింది హక్కు, మీకు కూడా చెప్పిండు చేయమని చెప్పి. మీరు చేసిన పనులు మీరు చేసిన బాధ్యత మీరు చక్కగా చేయుర్రి. తర్వాత మా పని ఏందో మాకు చెప్పుర్రి. మాకు తెలుసు ఎగ్జామ్లు ఎట్లా రాయాలి, ఎప్పుడు రాయాలి, పరిపాలన ఎట్లా చేయాలి మీకు తెలియదు. దాంతో ఇబ్బందులన్నీ చదువుకుంటే తెలుస్తుంది పరిపాలనలు. మాటల్లో చెప్పినావు నేను 1,00,000 పుస్తకాలు చదివినా, 1,00,000 పుస్తకాలు చదివినా. నాన్న నువ్వు బతికిన నీ వయసుకి నీకు తెలియదు. ఇన్ని రోజులు మంచి రెస్పెక్ట్ ఇచ్చినాం కనీసము. ఇప్పుడు విద్యార్థులు గొంతు దొక్కుతున్నాడు, ఈ రకంగా మాట్లాడాల్సి వస్తుంది. విద్యార్థులను గొంతేంది డైరెక్ట్ విద్యార్థులను చంపుతున్నావు. విద్యార్థులని డైరెక్ట్ ఇది సావు ఓ. దీనన్నిటికీ సొల్యూషన్గా ఈ ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరగాలని, తల్లిదండ్రులని, అదేవిధంగా తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క విద్యార్థిని చైతన్యపరచాలని, ఏమి జరుగుతుందో అని చెప్పి 2 షార్ట్ ఫిలిమ్స్ చేయడం జరిగింది. ఒకటేమో స్టూడెంట్ కాస్, మరొకటి ఎగ్జామ్ అనే పేరుట. అంటే హైదరాబాద్ నగరంలో ఎగ్జామ్ కండక్ట్ అయితే ఏ విధంగా అవుతుంది, మారుమూల ప్రాంతాల్లో ఎగ్జామ్ కండక్ట్ అయితే ఏ విధంగా కరోనా విస్తరిస్తుంది. ఇన్ డీటెయిల్ గా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి తీయడం జరిగింది. అవేర్నెస్ గా ఎవరు తీసుకొని ఇనిషియేటివ్ మేము తీసుకొని చేసినాము. ఎందుకు? వాస్తవాలు బయట పెట్టాలి అని చెప్పని. ఆ వాస్తవాలు బయట పెట్టి చూసినాక కూడా ఆ రకమైన పరిస్థితులు మేము తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానివ్వము. ఎట్టి పరిస్థితుల్లో రానివ్వము. 100% మేము ఫైట్ చేస్తాము. ఆడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా మా స్టేట్ జనరల్ సెక్రటరీ ఉమాకాంత్ కానివ్వండి, స్టేట్ సెక్రటరీ పిల్ ఫైల్ చేసిందో రుచికా గోయల్ కానివ్వండి, మా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మధు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అనులేఖ గారు 100% వారు కూడా చేస్తారు. వారు కూడా మీతో ఇనిషియేటివ్ తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మీ పక్షాన ఎన్ఎస్ఎన్ నిలిచి ఉంటుంది. మీకు సపోర్ట్గా సహకారంగా తెలంగాణ ఎన్ఎస్ఎన్ నేను కూడా మీ పక్షాన ఉంటాం. 100% మా తెలంగాణ యూనిట్ కూడా అంతా ఆంధ్రప్రదేశ్కు తమ్ములు చెల్లెలక మీకు సహకరించి ఈడైతే పోరాటం చేస్తున్నాం, ఆడు కూడా మీకోసం పోరాటం చేస్తాం. ఎందుకంటే ఎవరిదైనా ప్రాణమే, అందరం ఒకటే, అందరికీ ప్రాణం ముఖ్యమే. మీ ప్రాణాల కోసం మేము పోరాడతాము. తప్పకుండా అవసరమైతే మా ప్రాణాలు ఇయ్యనికైనా మేము సిద్ధంగా ఉన్నాము.
ఎందుకంటే ఈ యొక్క పరిస్థితి తర్వాత పరిస్థితిని ఆలోచించుకుంటే రోడ్లపైన శవాలు కుప్పలు లెక్క కనబడతాయి. ఎత్తనీకి ఎవడు రాడు, తీయనీకి ఎవడు రాడు, కాల్చనీకి జాగుండదు, పాతి పెట్టనీకి జాగుండదు. పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి. మీకే తెలుసు ఏ విధంగా రోజు రోజుకి పరిస్థితి రీత్యా మారుతుందో. ఈ పరిస్థితులు ఇంకా కంట్రోల్లో కావాలని చెప్పని మేము ఫైట్ చేస్తున్నాము. దీనికి సంబంధించి మీ అందరితోటి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, లీగల్గా తెలంగాణ యాక్చువల్ పిల్ కేసు వచ్చేసి 30th రోజు ఉంది. దాన్ని మళ్ళీ రేపు ఇప్పుడే మా లీగల్ సెల్ చైర్మన్ దామోదర్ రెడ్డి గారితో మాట్లాడి వేరే కూడా ఆధారాలు పెట్టి మళ్ళీ ఇమీడియట్గా దాన్ని మూవ్ చేసి ఈ 2-3 డేస్లో మళ్ళీ హైకోర్టులో దానిపైన విచారణ వాదనలు జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. 100% లీగల్గా కూడా మేము చేస్తాం. దానికి సంబంధించి కూడా అన్ని ఎవిడెన్స్ సేకరించినాం. దానిపైన కూడా ఫైట్ చేస్తున్నాం. మనకు క్లియర్గా పాయింట్స్ ఉన్నాయి ఏ రకంగానో. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా మా నేషనల్ ఎన్ఎస్ఐ నేషనల్ ప్రెసిడెంట్ నీరజ్ కుందన్ అదేవిధంగా మా ఇన్ఛార్జ్ గారితో కోఆర్డినేట్ చేసి ఆడ కూడా మేము 100% కాంగ్రెస్ పార్టీ తరఫున ఆడ కూడా మేము స్థానం తీసుకుంటాం. 100% ఆడికెళ్ళి కూడా మేము పోరాటం చేస్తాము. దానితో పాటు ఎన్ఎస్ఏ ప్రతి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులతో మాట్లాడి అక్కడ దాదాపు అన్ని రాష్ట్రాలతో కూడా నోటీసులు అనేది యూజీసీ గైడ్లైన్స్ వ్యతిరేకంగా కూడా పంపి సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించడం జరుగుతుంది. పేరెంట్స్ కమిటీ కూడా ఇస్తుంది. వాళ్ళతో కూడా మేము మాట్లాడతాం. వాళ్ళతో వాళ్ళకి అవసరమైన సహకారాలు సహాయాలు కూడా మేము 100% అందిస్తాం ఎన్ఎస్ఏ తరఫున. దానితో పాటు ఈ ప్రభుత్వానికి కొంతమంది ఈ పాపిరెడ్డి, సవితా ఇందారెడ్డి, కొంతమంది విద్యాశాఖకు సంబంధించిన వాళ్ళు తల్లిదండ్రులకు ఇష్టమే ఉంది ఎగ్జామ్ కండక్ట్ చేయాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీన్ని తిప్పికొట్టనీకి, ఈ యొక్క ప్రచారాన్ని తిప్పికొట్టనీకి మనం రేపు పొద్దున ఫస్ట్ టైం ఆల్ ఓవర్ ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఏ విధంగా కాని విధంగా వర్చువల్ ప్రొటెస్ట్ అనేది తీసుకోవడం జరిగింది. మీరు ప్రతి ఒక్కరు అన్నారు కదా, మీకే తమ్ముళ్ళు చెల్లెలు మీరు అడిగారు కదా నన్ను, అన్నా మేము వస్తాం పోరాడతామని చెప్పి ఎంతో మంది. బయటికి రాకండి, మిమ్మల్ని బయటకు తీసుకొచ్చి వీళ్ళని తీసుకొచ్చి పోరాటం చేయడానికి మేము రాజకీయం చేస్తలేము. మీ ప్రాణాల కోసం మేము పోరాడుతున్నాము. మేము మిమ్మల్ని బయటికి రమ్మంటే మీ ప్రాణాలు మేమే రిస్క్ లో పెట్టిన వాళ్ళు అవుతాము. ఇంట్లోనే ఉండండి, తల్లిదండ్రులతో ఉండండి. కానీ సోషల్ మాధ్యమాల్లో బయటికి వచ్చి మన ఒక ఆవేదన, మన ఒక బాధని, మన యొక్క గలాన్ని వినిపించండి. మాట్లాడగలిగిన వాళ్ళు మాట్లాడండి సోషల్ మీడియాలో. లేకపోతే మేము మీకు కంటెంట్ ప్రొవైడ్ చేస్తాం. ఆ కంటెంట్ హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి మీరు పెట్టాల్సిన వాళ్ళు ఆ కంటెంట్ పెట్టండి. मेरे भाई बहन आप सबको रिक्वेस्ट कर रहे हैं कि हम आपके मतलब हर एक व्यक्ति का जिंदगी का सवाल ये है, इसीलिए आप बाहर आके प्रोटेस्ट करने की जरूरत नहीं है. आप घर में बैठिए, घर से ही वर्चुअल प्रोटेस्ट के नाम पे हर एक बच्चा और पेरेंट्स जो इसके खिलाफ है आपका आवाज उठाइए. Your voice should come out from each and every house of Telangana and Andhra Pradesh that we are against this. We are against the exams. తెలంగాణలో ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు అదేవిధంగా ప్రతి ఒక్క పౌరుడు ఈ యొక్క క్యాంపెయిన్ లో పాల్గొని మన యొక్క ప్రొటెస్ట్ ని, మీరే అన్నారు కదా మీడియా సోషల్ ఎవరు కూడా ప్రొటెక్ట్ చేస్తలేరని. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే మన ప్రొటెస్ట్ కనబడాలి, ట్విట్టర్ ఓపెన్ చేస్తే మన ప్రొటెస్ట్ కనబడాలి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మన ప్రొటెస్ట్ కనబడాలి. ఏ సోషల్ మీడియా బటన్ నొక్కితే మన యొక్క గలం, మన యొక్క ఆవేదన, మన యొక్క బాధ, మన యొక్క రెవల్యూషన్ అనేది కనబడాలి, తెలియాలి. ఏ విధంగా మనం వద్దనుకుంటున్నాం అనేది ప్రతి ఒక్క పేరెంట్ స్టూడెంట్ వాయిస్ తెలియాలి. తెలియకపోతే వల్లకాటు దగ్గరలోనే ఉంది, మనందరిని అలాగ నెట్టేస్తారు. ఆలోచించుకోండి మీరే. ఇది జస్ట్ ఫర్ ప్రెషర్ బిల్డింగ్. లీగల్ గేమ్ చేయాలి చేస్తున్నాం, కానీ ప్రెషర్ బిల్డ్ చేసిన బాధ్యత మీ పైన ఉంది. మొట్టమొదటిసారి నేను మీ వెంకటన్న ప్రతి ఒక్క విద్యార్థులను అడుగుతున్నా, ప్రతి ఒక్క తమ్ముడిని చెల్లెల్ని ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని పేరున రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, ఈ యొక్క క్యాంపెయిన్లో పాల్గొనండి. మన ప్రెషర్ ఏందో, మన గలం ఏందో తెలియాలి. మీరు ఎక్కడ కూడా చాలా క్లియర్గా ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ క్యాంపెయిన్ ఏందో. ఈ క్యాంపెయిన్లో మనం ఎగ్జామ్స్ ఇన్ కోవిడ్ ఏ సూసైడ్, ఎగ్జామ్స్ ఇన్ కోవిడ్ ఏ సూసైడ్ అని ఒక హ్యాష్ ట్యాగ్ ఉపయోగించినాం. మీరు మాకు సంబంధించిన కంటెంట్ మేము ప్రొవైడ్ చేస్తాం. మీ వాట్సాప్ డిపిలలో, మీ వాట్సాప్ ప్రొఫైల్ పిక్లో ఇది పెట్టుకోండి, హ్యాష్ ట్యాగ్ ఎగ్జామ్స్ ఇన్ కోవిడ్ ఏ సూసైడ్. ఒక్కరోజు, రేపు ఒక్కరోజు, ఇవాళ నైట్ 12 o'clock వెళ్ళి మీ ప్రతి ఒక్కరు మీ వాట్సాప్ స్టేటస్లో మన ప్రాణాల కంటే మించింది ఏది కాదు, మన వాయిస్ అనేది బయటికి పోవాలంటే ప్రతి ఒక్క విద్యార్థి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి మీ వాట్సాప్ స్టేటస్లలో ఇవాళ ఇది పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే మన వాయిస్ అనేది మనం బయటికి వినిపివ్వాలి. ఎగ్జామ్స్ ఇన్ కోవిడ్ ఏ సూసైడ్, ఎగ్జామ్స్ ఇన్ కోవిడ్ ఏ సూసైడ్ హ్యాష్ ట్యాగ్ పెట్టండి. ఎగ్జామ్స్ ఇన్ కోవిడ్ ఏ సూసైడ్. చాలా మంది నా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి ట్విట్టర్ లేదు అన్న, ఎట్లా చేయాలంటే మీకు ఈజీగా కన్వీనియంట్ గా ట్విట్టర్ అప్పటిదప్పుడు ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఒక వీడియో కూడా ఇనిషియేటివ్ వీడియో కూడా మేము తీయడం జరిగింది. ఆ వీడియో కూడా పబ్లిష్ చేస్తాము. తెలంగాణ ఎన్ఎస్వై, అదేవిధంగా తెలంగాణ యూట్యూబ్ ఛానల్, దాంతోపాటు నా ఇన్స్టాగ్రామ్ లో ప్రతి ఒక్క దాంట్లో ఈ వీడియో లింక్ ఉంటుంది, మీరు చూడొచ్చు. చూసి నేర్చుకొని అప్పటిదప్పుడు మీరు ట్విట్టర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకోటి
ఒక్క విద్యార్థి ఒకటే ట్వీట్ పెట్టాలని కాదు, కంటిన్యూస్ గా మీరు వేరే వేరే కంటెంట్స్ తోటి ఈ హ్యాష్ ట్యాగ్ ఉపయోగించవచ్చు. అన్నారు కదా అన్న, నాకు మానసిక శోభ ఉంది, ఒత్తిడి ఉందని, నీ బలం నీ కోపం మొత్తం చూపియు, నీ యొక్క మెసేజ్ లో చూపియు, నీ యొక్క ఆవేదన చూపి, ఆ కంటెంట్ లో చూపి, పెట్టి ఏం పెట్టాలనుకుంటున్నావు, రాయి ఏం రాయాలనుకుంటున్నావు, కానీ హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి పెట్టు. తెలవాలి, యావత్ భారతదేశానికి తెలవాలి ఏ విధంగా తెలంగాణలో విద్యార్థులు, తెలుగు రాష్ట్రాల విద్యార్థుల గలాన్ని అణచివేస్తుర్రో. ఇవాళ మనం కదలకపోతే ఈరోజు ఇంత కష్టమైన మీకోసం మేము పోరాటం చేస్తున్నాం, మన కోసం మనం పోరాటం చేస్తున్నాం. నాది కూడా స్వార్థం ఉంది, ఎందుకంటే నేను ఉండేది ఈ రాష్ట్రంలోనే, నేను ఉండేది హైదరాబాద్లోనే. నా గలీలో కూడా 4-5 విద్యార్థులు ఉన్నారు. నా ఎన్ఎస్ఏలో కూడా నా తమ్ముళ్ళు కూడా చాలా మంది డిగ్రీ ఇంజనీరింగ్ చదివేటోళ్ళు ఉన్నారు. వాళ్ళైనా నేను పక్కకు పెట్టలేను. వాళ్ళని పొద్దున్న లేస్తే గలే మిలాంచుకొని పక్క నుండి కలిసి ఉంటాం. వాళ్ళతో పాటు నాకు కూడా వచ్చేది ఉంటుంది. అందరిది స్వార్థమే. స్వార్థం దేనిపైన? మన ప్రాణాలపైన స్వార్థం లేకపోతే ఇంకా దేనిపైన ఉంటుంది? చదువు అనేది మొదట ప్రాణం ప్రాధాన్యత, తర్వాత చదువు. మనం ఎప్పుడన్నా బ్రతుకు తెరువు కోసం చదువు, కానీ మనం బ్రతికేదే చదవడానికి కాదు. బ్రతుకు తెరువు కోసం చదువు అనేది, కానీ మనం బ్రతికేదే చదవడానికి కాదు. కానీ ఈ రాష్ట్రాల్లో ఉన్న పాలకులు ఈరోజు మనం చదవడం కోసమే బ్రతుకుతున్నామని చెప్పి చూపిస్తుండ్రు. దీన్ని తిప్పికొట్టండి, తరిమి కొట్టండి. కేవలం మీరు మీ వాయిస్ని మీ మెసేజ్ని ఈ ప్రతి ఒక్క సోషల్ ప్లాట్ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేసిన బాధ్యత మీ పైన ఉంది. ఇన్స్టా, మీ వాట్సాప్ డిపి, ట్విట్టర్, ఫేస్బుక్ ఒకటే కదా పెట్టినాం కదా, నేను ఒక్కరిని పెట్టకపోతే ఏమవుతుందని అనుకున్నారు అనుకోండి, వాళ్ళు కూడా అట్లనే అనుకుంటారు. ఇప్పుడు మన ఏ విధంగా అయితే డైవర్ట్ చేసిర్రో, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బంద్ చేసింది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ని ప్రమోట్ చేస్తున్నామని చెప్పి మనమి మైకంలో దింపి మనలో యూనిటీ బ్రేక్ చేయడానికి చూసిర్రు. పాస్ చేస్తలేరు, జస్ట్ ప్రమోట్ చేస్తుర్రు. మళ్ళీ 2 ఎగ్జామ్లు కలిపి పెడతారు. 2 పూటలు అన్నం ఒకటే పూట తినొస్తుందా? 2 పూటలు అన్నం ఒకటే పూట తినొస్తుందా? ఎగ్జామ్ షెడ్యూల్ ఎందుకు పెట్టిర్రు? ఈ సంవత్సరం పాటు మన ఐక్యూ లెవెల్స్ అన్ని చెక్ చేసి ఇంత సిలబస్ కి ఇంత ఎగ్జామ్స్ రాయాలని చెప్పి పెట్టిర్రు. మరి 2 సంవత్సరాల ఎగ్జామ్స్ ఒకటేసారి పెడతారంటే ఎట్లా రాస్తారు, ఎట్లా రాయగలుగుతాము? మీరే ఆలోచించండి. మరి ఇంకా మానసిక ఒత్తిడి, ఇంకా స్ట్రెయిన్ గురవుతాం. ఇంకోటి, మీరు అనే మాటలేంది, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ని ప్రమోట్ చేస్తాము వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ కెరియర్ పోతుందని. ఇంజనీరింగ్ డిగ్రీలో ఆల్మోస్ట్ కొంతమంది విద్యార్థులు ఉంటారు, అన్ని పాస్ అయిన వాళ్ళు. ఆల్మోస్ట్ 80% విద్యార్థులకు 1-2 బ్యాక్లాగ్లు ఉంటాయి. నాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే సైన్స్ ఫీల్డ్ కాబట్టి. అది M1 డ్రాయింగ్ ఇంకేదో ఉంటుంది, అందులో బ్యాక్లాగ్స్ ఉంటాయి. మరి వాడు 4th ఇయర్ ఎగ్జామ్స్ అని పాస్ అయినా కానీ మరి బ్యాక్లాగ్ ఉంటే సర్టిఫికేట్ ఎట్లా వస్తుంది? సంవత్సరం వేస్ట్ కాదా? సంవత్సరం వేస్ట్ అవుతుందా కాదా? కేవలం పిచ్చి చేష్టలు కాకపోతే, రాజకీయం చేసుడు కాకపోతే, విద్యార్థుల జీవితాల కోసం అని మాట్లాడుకుంటా చేసేదేంది, నువ్వు చేసే చేష్టలేంది. మరి అట్లా ప్రమోట్ చేస్తావా బ్యాక్లాగ్లని? 4th ఇయర్ అన్ని పాస్ అయితే ఉందా? ఇడని ఇచ్చిర్రా అట్లా? మరి దీనిపైన ఎవడు మాట్లాడాలి? ఎవడు చెప్పాలి? మనం కాదా? మనమా కాదా? మాట్లాడాల్సింది మనమా కాదా? చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉందా లేదా? ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్స్ ఇన్ కోవిడ్ ఎ సూసైడ్, ఎగ్జామ్స్ ఇన్ కోవిడ్ ఎ సూసైడ్ అనే పేరుతో హ్యాష్ ట్యాగ్ తోటి ప్రతి ఒక్కరు మీ వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ప్రతి ఒక్క దాంట్లో పెట్టినాం కదా. మాకెందుకు అనుకుంటే, నేను కూడా అదే విధంగా అనుకుంటే, అయ్యా ఇంజనీరింగ్ డిగ్రీ స్టూడెంట్స్ గురించి మాట్లాడతాము, ఉత్త సైన్స్ వాళ్ళ గురించి మాట్లాడతాము, ఉత్త సెక్టర్ల గురించి మాట్లాడతాము, లేదా ఇంటర్మీడియట్ గురించి మాట్లాడతాము, లేదా 10th తమ్ముళ్ళ గురించి మాట్లాడతాం అనుకున్నానా? అనుకోలేదు కదా. ప్రతి ఒక్క విద్యార్థిని ఏకం చేసినాము, ప్రతి ఒక్కరికి సొల్యూషన్ రావాలని ఫైట్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క సోషల్ ప్లాట్ఫామ్ లో ప్రతి ఒక్కరు పాల్గొనాలి. మన యొక్క వాయిస్ అనేది రేపు మ్యాసివ్ లెవెల్లా I want each and every student should participate in this program. I'm not asking you to come on roads. I'm not asking to come and fight on roads. I'm not asking you to protest against anyone. I'm not asking to give voice against anyone. We are just fighting for our rights. We are asking our right to live. That's our right. మీరేం చేసినా చేయకపోయినా మనం బ్రతకాలనుకుంటున్నాము, మన ప్రాణాలు మనకి వదిలేమని అడుగుతున్నాము. దానికోసం మీరు ప్రతి ఒక్కరు వాయిస్ రేస్ చేయండి. రేపు ఆ క్యాంపెయిన్లో పంపండి. ఇది ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా నేను డీటెయిల్గా మీకు పంపిస్తాము. మరొకసారి मैं थोड़े आई एम रिसीविंग सेवरल कंप्लेंट्स टू स्पीक इन हिंदी. मेरी हिंदी उतनी अच्छी नहीं है, लेकिन मैं जिस तरीके से समझा सकता हूँ मैं हिंदी में बोलूंगा. हमारे भाई बहन जितने भी जो तेलुगु या इंग्लिश समझ में नहीं आता उनके लिए मैं बोल रहा हूँ. हम जो कल ये गवर्नमेंट के ऊपर प्रेशर बिल्डअप करने के लिए एक वर्चुअल प्रोटेस्ट के नाम पे आ गए हैं, जिसका नाम नो एग्जाम्स
एग्जाम्स इन कोविड ए सुसाइड, एग्जाम्स इन कोविड ए सुसाइड के नाम पे हम ये इसीलिए कर रहे हैं बिकॉज टू बिल्ड अ प्रेशर, एक प्रेशर बिल्ड करने के लिए या राष्ट्र सरकार पे और केंद्र सरकार पे कि एग्जाम्स ना कंडक्ट करे। और इस पे मैं हर सिर्फ स्टूडेंट ही नहीं, स्टूडेंट के साथ आपके माता पिता को भी इसमें इंक्लूड करके वॉइस दीजिए। क्यों बोल तो ये पूरा सोसाइटी का वॉइस है, हमारे साथ दिखाना चाह रहे हैं, इस तरीके से प्रोजेक्ट करना चाह रहे हैं। कल हर एक माता पिता जो आपके बच्चों के करियर के लिए, लाइफ के लिए 1 घंटे का टाइम दीजिए। आई एम आस्किंग 1 hour टाइम ईच एंड एवरी पेरेंट, प्लीज गिव 1 hour टाइम फॉर योर चाइल्ड एंड शो, गिव योर वॉइस, लाइक शो योर ओपिनियन। आपका आवाज क्या है, इसके एग्जाम्स के ऊपर कंडक्ट करना सही है गलत है, आपका आवाज क्या है, आप आगे आके बताइए। अगर आप बोलना नहीं चाह रहे, मैसेज के उस पर डालिए, नहीं तो रिकॉर्ड करके डालिए, लेकिन किसी भी हालत में एग्जाम्स इन कोविड ए सुसाइड, एग्जाम्स इन कोविड ए सुसाइड हैशटैग यूज करिए। क्यों बोले तो वो हैशटैग यूज करे तो पूरा रिकॉर्ड होता, कितने जने बात करे, कितना है, कितना रीच है, कितने जने अगेंस्ट है, उसके हिसाब से पोल डिसाइड होता। हम क्यों बोलते वो पोल कंडक्ट करके वो पोल हम कोर्ट्स में सबमिट करना चाह रहे हैं। हमारा दर्द को इतने तक इश्यू यहां तक लेके आए लड़के, और मैं आज भी बोल रहा हूं, भरोसा नको छोड़ो, हम आपके साथ हैं। आप हमारे साथ है तो सब मिलके करेंगे, सब मिलके हमारा हक छीन लेंगे। ప్రతి ఒక్కరు మన హక్కు సాధించుకున్నాం, ఎవరు భయపడకండి। ఆదిలాబాద్ ఉన్న విద్యార్థులకు వెళ్ళి మొదలు పెడితే ఇటు మారుమూలలో ఉన్న ఆలంపూర్ మహబూబ్నగర్ ఉన్న విద్యార్థులు కానివ్వండి, లేకపోతే సంగారెడ్డికి ఉన్న విద్యార్థులు కానివ్వండి, ఇటు ఖమ్మంలో ఉన్న విద్యార్థులు కానివ్వండి, కరీంనగర్కి ఉన్న విద్యార్థులు కానివ్వండి, నల్గొండలో ఉన్న విద్యార్థులు కానివ్వండి, అన్ని రాష్ట్రాల్లో, అటు ఆంధ్రాలో కోనసీమకి వెళ్ళైతేనేమి, కర్నూలులోనైతేనేమి, ఈస్ట్ గోదావరి అయితేనేమి, వెస్ట్ గోదావరి అయితేనేమి, వైజాగ్ అయితేనేమి, నెల్లూరు అయితేనేమి, విజయనగరం అయితేనేమి, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం తప్పకుండా మేము చేస్తాము। ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం తప్పకుండా మేము చేస్తాము। మీ న్యాయం కోసం మేము పోరాడతాము। నాతో పాటు మా ఆంధ్ర ఎన్ఎస్వై అధ్యక్షులు, ఇన్ఛార్జ్, అదేవిధంగా ఆంధ్ర కమిటీ కూడా ఉంది, వాళ్ళు కూడా మీతో ఇంటరాక్ట్ అవుతారు, మీ యొక్క సమస్యలు తెలుసుకుంటారు। వారు ఇద్దరం కలిసి కోఆర్డినేషన్ లో ప్రతి ఒక్క తెలుగు రాష్ట్రంలో ఉన్న విద్యార్థికి న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తాము। దిగులు చెందకండి, మీతో పాటు మా యొక్క పోరాటానికి మమ్మల్ని దొక్కనికి వస్తే మాకు అండగా మా ఏఐసిసి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఏఐసిసి పూర్వ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఏఐసిసి అధ్యక్షులు సోనియా గాంధీ గారు ఉన్నారు। అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా మీకు అండగా ఉంటుంది। విద్యార్థులు అందరం కూడా ఏకమై స్టాండ్ తీసుకున్నాం। ఈ రోజు ఏ విద్యార్థి సంఘం ముందుకు వచ్చినా లేకపోయినా కానీ ఈ రోజు ప్రతి ఒక్క విద్యార్థి సంఘానికి కూడా చెప్తున్నా, మై irrespective of organization, it's a prime responsibility as a student, as a citizen of our state to protest against this, because if you are not going to protest, आपके घर में 4 लोग हैं तो बाद में 4 लोग नहीं रहेंगे, 3 लोग घर में रहेंगे, एक का फोटो बनेगा। मैं गलत बोल रहा हूँ किसी को बताने के लिए, हकीकत है कि बोलता हमें पता है మాకు తెలిసి ఏ రకంగా ఉందో కరోనా ఏ రకంగా విస్తరిస్తుందో। భయపెడుతున్నామని చెప్పి అనుకుంటారేమో చాలా మంది, తప్పదు। వాస్తవాలు బయట పెట్టడాన్ని భయపడడం అనరు। వాస్తవాలు బయటకు చెప్పకపోతే మనం జాగ్రత్తగా ఉంటాం, జాగ్రత్తగా ఉండకపోతే ఏం జరిగిందో మీకు తెలుసు, నాతో జరిగింది, అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే జరిగింది। కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలని చెప్పి ఫర్ యువర్ సేఫ్టీ ఇన్ డీటెయిల్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దిస్। आई होप यू पीपल अंडरस्टैंड। इफ यू हैव एनी डाउट्स एंड एनी क्लैरिफिकेशंस, अगर आपको कोई डाउट या क्लैरिफिकेशन है, अगर विद्यार्थुలు మీకు ఎవరికైనా డౌట్ గా ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే ఇమీడియట్ గా ఈ మా ఉన్న ఈ కమెంట్ బాక్స్ లో యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, మా అఫీషియల్ ఛానల్స్ లో కానివ్వండి, తెలంగాణ ఎన్ఎస్ఓ యూట్యూబ్ ఛానల్ లో కానివ్వండి, లేకపోతే వేరే ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో ఇమీడియట్ గా మీ కమెంట్స్ కొట్టండి, మా వాళ్ళు చెప్తారు, మీ కమెంట్స్ కి ఆన్సర్ చేస్తాను। కమెంట్స్ నా మంజు అన్న, నాకు ఒక బ్యాక్లాగ్ ఉందన్న, వాళ్ళు నాకు జాబ్ వచ్చి సర్టిఫికేట్ లేదు అని జాబ్ ఇవ్వలేదు। జేఎన్టీ వాళ్ళు మాతో ఆడుకుంటానన్న, ఎగ్జామ్ పెడతానా లేకపోతే ప్రమోట్ అయిపోతాను? మంజు 100% ప్రమోట్ కావాల్సిందే। మళ్ళీ ఇంత క్లారిటీ చెప్పినా కూడా నీకు డౌట్ వస్తే ఎగ్జామ్ పెడితే రాస్తావా మంజు? ఎగ్జామ్ పెడితే రాసే పరిస్థితులు ఉన్నావా? రాయగలుగుతావా? ఆలోచించు। మళ్ళీ ఎగ్జామ్ పెడతారా ఏంది? పెట్టొద్దనే కదా తల్లిదండ్రులు అందరు కలిసినాక మనం అరే మొత్తం సొసైటీయే కలిసినాక పెట్టొద్దన్నాక వీళ్ళెవరు? పాలకులు ఎంతమంది? ప్రజలు వ్యతిరేకిస్తున్నాక పాలకులు ఎంత?
ప్రజల వ్యతిరేకం పోతే ఎప్పుడైనా స్టూడెంట్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందంటే ప్రభుత్వాలు ఊలిపోయినాయి కేంద్రంలోనే. కేసీఆర్ ఎంత, కేసీఆర్ పాలన ఎంత మన ముందు. భయమవుతుందా మీకు? నాకైతే భయమైతే లేదు. ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నా. రేపు పొద్దున ఎదురు డైరెక్టర్లు ఢీకున్న దమ్ము కూడా నాకుంది. 100% కొట్లాడతా. ఎందుకంటే ఎట్లా సచ్చేదే ఇటు తీసుకో, సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటారంటే మెజర్మెంట్స్ లో ఎట్లా సచ్చేదే కొట్లాడనే వస్తాం మీకోసం. అన్న షేక్ జహాంగీర్ బాబా అన్న న్యూగా నర్సింగ్ వాళ్ళని కోవిడ్ కోసం అపాయింట్ చేశారు. వాళ్ళకి పీపీ కిట్స్ కూడా లేవు, శాలరీకి కూడా ఏమి ఇవ్వట్లేదు. వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళ గురించి ఏమన్నా చెప్పండి అన్న. జహాంగీర్ బాబా ఆప్నే జో బోలే జో ఇప్పుడే జహాంగీర్ అని చెప్పి మన ఒక తమ్ముడు చెప్పాడు, మెసేజ్ పంపాడు. కొత్తగా నర్సుని అపాయింట్ చేసిరంట కోవిడ్ దానికోసము. కానీ వాళ్ళకి పీపీ కిట్లు ఇస్తలేరంట. చూసిర్రా, డాక్టర్లకే పీపీ కిట్లు ఇవ్వకపోతే మనకి వైద్యం ఏం చేస్తారు? రేపు పొద్దున డాక్టర్లు కూడా పనిచేస్తారు సేఫ్టీ లేదని. डायरेक्ट ఇప్పుడు एग्जांपल కదా जहांगीर बाबा आपको जो मेरा नंबर आपको बताया ना 7386122222 आप मेरे को उस पर कॉल कीजिए 100% हम उस पर फाइट करके उनको जो सेफ्टी प्रिकॉशन है वो हम दिलाएंगे। अगर वो गवर्नमेंट नहीं दे सका तो हम खुद फंड्स एक्यूमुलेट करके हमारे एनएसए वाले हम फंड्स देके हम देंगे उनको। एटलीस्ट गवर्नमेंट को उससे थोड़ा शर्म आता। అన్న శ్రేయ ఇన్స్టాగ్రామ్ ఫైనల్ ఇయర్ లో పెద్ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ కూడా లేవన్నా. శ్రేయ అదే నేను చెప్పేది శ్రేయ 100% ఐ డూ యాక్సెప్ట్ ఇట్. నాకు కూడా చెల్లుంది, తన పేరు కూడా శ్రేయ అని, ఆమె కూడా ఇదే అన్నది. అన్న ఏందన్న ఇప్పటివరకు అయితే ఈ ఫైనల్ ఇయర్ ఇట్లా ఆపుతున్నారు ఏందన్న ప్రెషర్ బిల్డప్ చేస్తుందని. చెల్లె 100% కరెక్ట్ అని అన్నది. సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ ఉన్నాయా లేదా ముఖ్యం కాదు, ఫస్ట్ ప్రాణాలు ముఖ్యం. సబ్జెక్టులు ఇచ్చి పంపిస్తే తర్వాత ఏం చేయాలి చేసుకుంటాం మనం. అన్న చాంద్ కృష్ణ ఏపీలో కేస్ హియరింగ్ ఎప్పుడు అన్నా? చాంద్ కృష్ణ చాంద్ ఏపీ హియరింగ్ సంబంధించి ఇప్పుడు లిస్టింగ్ అవుతుంది. విష్ణు మాట్లాడేవారు. చాంద్ కృష్ణ ఏపీ హియరింగ్ ఇప్పుడు లిస్టింగ్ అవుతుంది. లిస్టింగ్ కాగానే ఇమీడియట్ గా నా ట్విట్టర్ లో అప్డేట్ చేస్తాను. మీకు ఏమైనా అప్డేట్స్ కావాలంటే కూడా ప్రతి ఒక్కటి కూడా నేను ఏది కూడా అంటే నైట్ పూట ఏదైనా వచ్చి అప్పటికప్పుడు చెప్పలేకపోతే నా ట్విట్టర్ హ్యాండిల్లో ప్రతి ఒక్క డీటెయిల్ అప్డేట్ చేస్తాను. ప్రతి ఒక్క దాని గురించి మీదేమైనా ఉంటే నా ట్విట్టర్ లో చూసుకోవచ్చు. వెంకట్ బల్మూర్ మీరు నా ట్విట్టర్ హ్యాండిల్ చూసుకోవచ్చు. మీకు ప్రతి ఒక్కటి కూడా నేను డీటెయిల్ గా మీకు ప్రతి ఒక్కటి ఎప్పటికప్పుడు ట్వీట్ పెట్టి కూడా అప్లోడ్ చేస్తాను. మీకు ఇన్ కేసు ఏమైనా క్లారిఫికేషన్ డేట్స్ కి సంబంధించి నా ట్విట్టర్ లో మీకు క్లారిటీ వచ్చేస్తారు. అన్న సూర్య సార్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని మార్చ్ నుంచి క్లోజ్ ఉన్నాయి. ఎంసెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? జనరల్గా బోర్డ్స్ అయ్యాక ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి ప్రిపేర్ అవుతాం. ఇప్పుడు అవి కూడా లేవు కదా సార్, ఈ టైంలో ఎగ్జామ్ పెడితే ఎలా? సూర్య ఎగ్జామ్ పెట్టేది లేదు, ఇన్స్టిట్యూషన్స్ కాదు. ఈ టైంలో ఎగ్జామ్స్ ఎట్లా పెడతారు? వీళ్ళు ఇష్టరాజ్యమా? ఎప్పుడో కావాల్సిన ఎగ్జామ్ నెలలు సంవత్సరాలు పోస్ట్ పోన్ చేస్తే ఎడికెళ్ళి అవుతుంది. ఎగ్జామ్స్ పెట్టనిచ్చేదే లేదు. ఇంతవరకైనా పోరాడతాం. మీకు అర్థమైతే లేదు, పోరాటం చేయాల్సిందే. లేకపోతే ఇంటి బయటకు వచ్చిరంటే సినిమాలో చూపిస్తే బయట కాలు పెడితే చచ్చిపోతాం, బయట కాలు పెడితే చచ్చిపోతాం. ఈరోజు ఆ పరిస్థితే ఉంది. అన్న లక్ష్మి అన్న ప్రైవేట్ టీచర్స్ కి నో సాలరీస్ ఫ్రమ్ 4 months గివ్ ఎ లెటర్ టు సీఎం సార్ ఫ్రమ్ ఎన్ఎస్యూ బన్నారక ప్రతి ఒక్క విద్యార్థులు మీరు ఇన్ కేస్ అట్లనే ఉండండి. ఇన్స్టాగ్రామ్ లో ఎందుకంటే 1 hour తర్వాత మళ్ళీ కట్ అవుతుంది, మళ్ళీ రీలైవ్ వస్తాను. ఎవరు కూడా వెళ్ళకండి. మీరు అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాను. మీరు అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాను. ఒక 1 minute బ్రేక్ ఏదో వస్తుందేమో, 1 hour తర్వాత కట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇమీడియట్ మళ్ళీ కనెక్ట్ అవుతుంది. మీరు అడిగే ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను. ఇంకో 20 minutes ఉండి మీ ప్రతి ఒక్కరికి ఆన్సర్ చెప్పే పోతాను. లక్ష్మి అన్న లక్ష్మి ఎందులో అది ఏం ఛానల్? అది క్వశ్చన్ లక్ష్మి క్వశ్చన్ చెప్పమ్మా. ప్రైవేట్ టీచర్స్ కి నో సాలరీస్ ఫ్రమ్ 4 months గివ్ ఎ లెటర్ టు సీఎం సార్ ఫ్రమ్ ఎన్ఎస్యూ. సుష్రా ఉపాధ్యాయులకు జీతాలు